కాంగ్రెస్ను దుయ్యబట్టాడు ఆయన కేసీఆర్ గారు. కానీ అసలు బుద్ధుందా మీకు సిగ్గుందా అనేటువంటి లెవెల్లో స్పీచ్లు ఇచ్చాడు. అప్పుడు సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించడానికి ప్రజల హక్కు అన్నాడు. అట్లాంటి వాడు సైలెంట్ కావడం అనేది సహజంగానే. ఎంఐఎం వాళ్ళు అంటారా? నిజామును పోవడం మొదలుపెట్టాడు. దీన్ని అసలు తినడం మానేశాడు టోటల్గా. నేను చెప్పిన పేర్లు తప్ప మీరు చెప్పండి. మేమైతే ఎప్పుడు వినలా. తుమ్మల నాగేశ్వరరావు జై తెలంగాణ అని పాపం ఎక్కడో ఆమరణ దీక్ష చేసినట్టు. టీఆర్ఎస్ను ఉద్యమ పార్టీగా భావించారు ప్రజలు. నువ్వు ఇచ్చేటువంటి పరిపాలన అన్నది దేశానికి ఆదర్శవంతం కావాలనుకున్నాం. కానీ నువ్వు ప్రతిపక్షాలని సమూలంగా నిర్మూలించేసి అందులో ఉన్నటువంటి హిమాహిమలను తీసుకొచ్చి ఈరోజు ఏడాయా మా తెలంగాణ ఉద్యమకారంటే మేము నిచ్చెనేసుకొని వెనకెక్కి చూసే తప్ప వాడు క్యాబినెట్లో కనపడాడు. ముందు వరుస అంతా ఇటు కాంగ్రెస్ వాడు, ఇటు టీడీపీ వాడు, మధ్యస్థుడు, ద్రోహులు. ఒక దశలో మీరు కేసరి చాలా క్లోజ్. డెఫినెట్లీ. కానీ ఏంటి మీ ఇద్దరికి అంటే ఫాలోఅవుట్ ఎందుకు వచ్చింది? ఎందుకు మీరు అది పర్సనల్ అనుకోండి. అది పర్సనల్ బాగుండదు. అంటే బయట టాక్ ఏంటంటే మిమ్మల్ని 1-2 సందర్భాలు ఆయన కొంచెం హ్యూమిలియేటింగ్గా ట్రీట్ చేశాడు అనేటువంటిది. రైట్ నౌ ఇది పొజిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. నేను ఒక ప్రముఖ జాతీయ పార్టీకి నేను ఉన్నా, మెంబర్గా ఉన్నా. బాగుండదు ఆ సందర్భం కానీ. బట్ అతనికి ఎక్సెంట్రిక్ బిహేవియర్ అవుతుంది. పొలిటికల్ రాజకీయంతో పాటు ప్రజా పోరాటాలు కూడా అవసరమైనటువంటి దాని మీద విభేదించాం ఆయనతో. ఈ విషయంలో మీరు అన్నట్టు మరి డెఫినెట్గా కొడుకు కంటే కూతురు కంటే మించిన వాడు ఉంటాడు. బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్. అంతే కదా, బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్. కాబట్టి సహజంగా వాళ్ళ స్థానాలు ముందే ఉండేవి ఎవరికంటే కూడా. విజయశాంతి గారికి ఆయనకి ఏంటి ప్రాబ్లం? విజయశాంతి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడైతే పొలిటికల్ ఇట్లాంటి దెబ్బతిన్న తర్వాత మాలాంటి వాళ్ళు ఉద్యమ పందా ఏరుకొని ఉద్యమం వైపు వెళ్తే ఆమెమో కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన చెప్పు చేతలు ఉండేవాళ్ళే ఎక్కువ మంది మిగిలారు, అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఈ ఇద్దరితో అది ఆగదు. ఇంకో 10 మంది పోయేటట్టున్నారు. జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త అని ఒక మాజీ మిత్రుడిగా సలహా ఇస్తున్నాను కూడా ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పా. అందులో ఏం దాపరికం లేదు. వాళ్ళ నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవం, నేను దిగ్గేసి కలిసిన మాట వాస్తవం, కాంటెస్ట్ వేరు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన మాట వాస్తవం. ఈ కాళ్ళు పట్టుకుంటే తెలంగాణ రాదు, రాళ్ళు పట్టుకుంటే తప్ప తెలంగాణ రాదు అనేటువంటి సిద్ధాంతాన్ని ముందు తీసుకొస్తే మా మీద ఫైర్ అయ్యాడు. కేసీఆర్ మీద కూడా కొంత అంటే ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి జలసీతో కొన్ని పార్టీలు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు కానివ్వండి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నాయి, టీఆర్ఎస్ని వ్యక్తిగతంగా దెబ్బతీయటానికి అనేటువంటి వాదన కూడా ఉంది. ఆ రోజు ఆయన మాటలు ఎందుకు రుచించాయి, ఈరోజు మీకెందుకు సహించట్లేదు కొందటం, మీరు ఎందుకు సహించలేకపోతున్నారు? సో అప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు. మీరు ఎవరిని వ్యతిరేకిస్తున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారని ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలేమి మనం అనుకుంటాం, కానీ ప్రజలకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఈ ప్రజాస్వామ్యంలో అదే బ్యూటీ. 2019లో ఏమన్నా మార్పు జరిగే అవకాశం ఉంది? ఇదే పద్ధతిలో కనుక ప్రభుత్వం ఇంకో 1 year కనుక ఇట్లే ఉంటే శాసనమండలి మాజీ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులైన దిలీప్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. నమస్కారం దిలీప్ గారు. నమస్కారం అండి. డిమానిటైజేషన్ అంశం నడుస్తుందంతా దేశవ్యాప్తంగా కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి. అంటే డిమానిటైజేషన్ నేపథ్యంలో టీఆర్ఎస్ బీజేపీ కొంచెం దగ్గరగా వచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఓపెన్గా బయటకు వచ్చి ఈ నోట్ల రద్దును, పెద్ద నోట్ల రద్దును ఆయన సమర్థించటం, మంచి లక్ష్యం ఇది, నల్లధనాన్ని పారదోలొచ్చు అని చెప్పటం, తర్వాత ఆయన కొన్ని నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు చెప్పి ప్రధాని గారి అపాయింట్మెంట్ అడిగితే వెంటనే ఇవ్వటం, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బీజేపీల మధ్య రిలేషన్షిప్ భవిష్యత్తులో ఎటు దారితీసేవి? అంటే ఈ రెండు యాక్చువల్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. బట్ ఇప్పుడు టైమింగ్లో సింక్రనైజ్ అయినట్టుగా కనిపించుండొచ్చు. కానీ ఒకటేంటి, డిమానిటైజేషన్ అనేది ఒక అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి చర్య. అది ప్రైమ్ మినిస్టర్ సాహసోపేతమైన చర్య తీసుకున్నాడు. దానికి మీరు అన్నట్టుగా ప్రథమంగా స్పందించిన వాడు కేసీఆరే. ఆయన చాలా పాజిటివ్గానే స్పందించాడు. ఆంధ్ర సీఎం అన్నట్టుగా కనీసం 2000 నోటు ఎందుకు అని కూడా అనలేదు ఆయన. అండ్ పాజిటివ్గా స్పందించడమే కాకుండా ఇది అయిపోయింది, ఇది అవసరమే, ఈ రెండు అన్నాడు. అన్న తర్వాత నిర్దిష్టమైనటువంటి ఒక కార్యక్రమంతో ముందుకు వచ్చాడు. ఆయన ప్రజలను ప్రిపేర్ చేయాల్సిన బాధ్యతను తల మీద ఎత్తుకున్నాడు. అది ఒక పాజిటివ్ సైన్. అది యాక్చువల్లీ ఇది మీరు అన్నట్టు ఆయన ఆ విషయంలో నెంబర్ 1గా ఉన్నాడు కంట్రీలో. చంద్రబాబు గారు కూడా దీన్ని స్వాగతించినా ఈయన చెప్పినట్టుగా ఒక ప్రోగ్రామ్ స్పెల్అవుట్ చేయలేదు. హౌ టు మేక్ పీపుల్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అనేది ఆయన ఆస్పెక్ట్ కంటే ఎక్కువ ఏటీఎంలు,
లేదా బ్యాంకుల మేనేజ్మెంటు, బ్యాంకులతో సమావేశాలు, 2000 నోట్లు లేకపోతే బాగుండేది అనటం, లేదా ఇట్లాంటి అంశాల మీద ప్రారంభిస్తూ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా బహుశా ఆయన అడ్రస్ చేశారు. ఆయన కూడా దాన్ని స్వాగతించాడు, కాదనడానికి వీల్లేదు. సో ఈయన మాత్రం చాలా స్పష్టంగా ప్రజలు అలవరుచుకోవాలి, ఏ విధంగా ప్రభుత్వ కార్యాలయాల లోపల ముందుగా మనం వీటిని ప్రిపేర్ చేయాలి, బెనిఫిషరీస్కు క్యాష్ బదులు ఎట్లా బదలాయించాలి డైరెక్ట్గా అకౌంట్స్లోకి అనేటువంటి వాటిని చాలా పాజిటివ్గా స్పందించి అందులో మాత్రం మనం ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిందే తెలంగాణ చీఫ్ మినిస్టర్. సో ఆ విధంగా ఆయన చర్యలు కూడా తీసుకుంటున్నాడు. సో ప్రజలను ప్రిపేర్ కూడా చేస్తున్నాడు. సో ఇది 2 రకాలుగా, అంటే అన్ని రకాలు కూడా మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. మీరు అన్నట్టుగా అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా ఇటీవలే వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఈయనను కూడా ఈయన నీతివంతుడని ఆయన ఆకాశానికి ఎత్తాడు ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్. ఆయన కూడా ఆయన గతంలో లేబర్ మినిస్టర్గా పనిచేసిన వాడు కాబట్టి, ఆయనకు కేంద్రాన్ని చూసినవాడు, రాష్ట్రాన్ని చూసినవాడు కాబట్టి మొత్తం అవగాహన ఉంది, సమస్యల మీద స్పష్టమైన పట్టు ఉంది ఆయన. కానీ కూడా ఈయనకు ఒక కితాబ్ ఇచ్చాడు. సో ఇద్దరం అట్లాంటి బ్యాక్ డ్రాప్లో కలవబోతున్నారనే అట్లాంటి బ్యాక్ డ్రాప్లో ఇదొకటి వచ్చింది. దీనికి కూడా వెంటనే పాజిటివ్గా స్పందించి ఇంకో అడుగు ముందుకేసాడు ఆయన. సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, వీ కాంట్ రూల్ అవుట్. రేపొద్దున రాజకీయ సమీకరణాల లోపల ఏ పార్టీకి పొత్తుంటుందో మనం ఇప్పుడే 2019 గురించి ఊహించడం అనేది వెరీ డిఫికల్ట్. బట్ అంతకుముందు కూడా మనం చూసినట్టయితే అవుట్ రైట్గా టీడీపీతో పొట్టు పెట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ ఎలక్షన్స్ వచ్చే వరకల్లా పార్టీకి దూరం అయింది, వరంగల్లో, ఖమ్మంలో. ఒక సంకేతం. అంటే నేను ఆ రకమైన పొలిటికల్ యాంగిల్ కూడా చెప్తున్నాను. నేను బీజేపీలో కూడా ఆ టైప్ ఆఫ్ ఒక 1 or 2 steps టువర్డ్స్ టీఆర్ఎస్, అంటే అలయన్స్ అనేది పెట్టుకోకపోయినా టీడీపీకి దూరం జరిగారు ఇక్కడ వరకు, తెలంగాణ వరకు. అక్కడనో గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి ఆయా ప్రాంతాల్లో వేరు అవసరాలు ఉంటాయి. సో ఆ విధంగా బీజేపీ కూడా కొంతవరకు ఈ సానుకూలంగానే ఉంది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల. సో ఐ డోంట్ నో, ఐ కాంట్ ఎట్ దిస్ టైమ్ ప్రెడిక్ట్ అండ్ సే దట్ ఇది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇద్దరి యొక్క కలయికకు దోహదం చేస్తుందని నేను ఇప్పటికిప్పుడు చెప్పను. కానీ బట్ వైరుధ్యం మాత్రం ఎర్లీ టు ప్రెడిక్ట్. కానీ ఇప్పుడు జూన్లో అమిత్ షా గారు వచ్చారు, బీజేపీ ప్రెసిడెంట్. సో ఆ టైంలో 2 పార్టీల మధ్య కొంచెం వార్ ఆఫ్ వర్డ్స్ లాగా నడిచినాయి. అమిత్ షా గారు అయితే తెలంగాణ అంటే కేసీఆర్ విముక్త తెలంగాణ అనే పదం కూడా వాడారు సూర్యాపేట బహిరంగ సభలో. మీకు కూడా తెలుసు. కానీ అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్లో అంటే ఇది ఒక ఆపర్చునిటీగా కేసీఆర్ తీసుకుంటున్నారని భావిస్తున్నారా? అంటే డిమానిటైజేషన్ ద్వారా, అంటే గతంలో చాలా రోజుల నుంచి ఒక ఉన్నది, అంటే బీజేపీకి ఆయన దగ్గర అవుతున్నారు, బీజేపీలోకి ఆయన కేంద్రంలో వాళ్ళు పార్టిసిపేషన్ ఉంటుంది టీఆర్ఎస్ది, ముఖ్యంగా కవిత గారు ఏదో కేంద్ర మంత్రి అవుతారు అనేటువంటి నేపథ్యం కొంత వస్తున్న నేపథ్యంలో అమిత్ షా గారు రావటం, తర్వాత బంగారు లక్ష్మణ్ గారు ఇక్కడ ఇది రావటం, ఆయన బండారు లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్ కావడంతో కొంచెం అంటే టీఆర్ఎస్ మీద దాడి ఎక్కువైంది. కానీ ఇదేమో ఇది చూస్తే మళ్ళీ దగ్గర అయినట్టు కనపడుతుంది. సో ఈ రాజకీయ అవసరాల దృష్టి అంటారా, లేకపోతే ఇష్యూస్ వల్ల దగ్గర అయ్యారంటారా? అంటే ఇష్యూ బేస్డే ఉంటాయి ఎప్పటికప్పుడు కూడా. ఇప్పుడు అమిత్ షా గారు ఆ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడినప్పుడు కూడా ఒక సందర్భం ఏముందంటే, మేము అప్పుడు September 17th విమోచన దినంగా లేదా తెలంగాణ యొక్క విలీన దినంగా కూడా భావించాలనేటువంటి ఒక డిమాండ్తో బీజేపీ ఒక 1 week ప్రోగ్రామ్ ఎంటైర్ ప్రాంతంలో చేపట్టినప్పుడు దాని కంక్లూడింగ్ మీటింగ్కి వచ్చినప్పుడు వరంగల్లో మాట్లాడిన ప్రస్తావన వికాస్. అదేవిధంగా అంతకుముందు మోడీ రాకముందు సూర్యాపేట సభ జరిగింది. సో ఈ రెండు కూడా ఆయన పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా వచ్చాడు. ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ ఉంది. అక్కడ టీఆర్ఎస్ ఏమో గతంలో September 17 అధికారికంగా మేము ఉత్సవాలు నిర్వహిస్తాం, విమోచన దినాలు కానీ విలీన దినం కానీ అని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ నేపథ్యంలో బీజేపీ దాని అంశాన్ని ఎత్తుకుంది. గతంలో కూడా బీజేపీ డిమాండ్ చేస్తూ వచ్చింది కాబట్టి ఆ ఊపులో వచ్చినటువంటి ఒక స్పందన అది ప్రభుత్వం, అంటే ఆ ఇష్యూ అది సపరేట్ అట్లా వచ్చింది. బట్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ చీఫ్గా ఎవరైనా కూడా పార్టీ శ్రేణులను మీరు సన్నద్ధం కాండి నెక్స్ట్ ఎలక్షన్స్ కానప్పుడు వీళ్ళతోనో వాళ్ళతోనో పొత్తులు ఉంటుందని ఎప్పుడు చెప్పరు. మీరు గతంలో చూడండి అని మీరు సీనియర్ అనలిస్ట్గా ఎప్పుడు చూసినా సరే పార్టీ చివరి నిమిషం సమీపించేంత వరకు కూడా మేము ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నాం అంటారు, క్యాడర్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తారు, చివరిగా అలయన్స్ పెట్టుకుంటారు ఏ పార్టీతో అయినా. కానీ ఇది ఒక గందరగోళానికి దారితీస్తున్నట్టు. ఎందుకు కన్సాలిడేషన్కే కదా, కన్సాలిడేషన్ దారి తీయడానికే అధ్యక్షుడి ప్రకటనలు ఉంటాయి. బట్ మీరు అన్నట్టు దెర్ వాజ్ ఎ స్ట్రాంగ్ రూమర్, ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ లేకపోతే
కొన్ని వాళ్ళు తీసుకున్న స్టెప్స్ కానీ కామెంట్స్ కానీ కూడా కవిత అందులో ఏమన్నా రేపొద్దున కేంద్రంలో మంత్రిగా అవుతుందా అనేటువంటి ఊహాగానం చాలా ఇక్కడ జరిగింది. అది అతి త్వరలో అంతకంటే స్పీడ్ కూడా మళ్ళీ ఆగిపోయింది. అటువంటి ఉందని నేను అనుకోను. వీ కాంట్ రిలేట్ దిస్ పర్టికులర్ డిమానిటైజేషన్ ఇష్యూ టు ది లాంగ్ టర్మ్ అలయన్స్ ప్లాన్స్. అది ఉంటుందని నేను అనుకోను. బట్ డెఫినెట్లీ ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కటి సంఘటనలు జరుగుతూనే కదా. పాజిటివ్గా మీరు ఒక 10 స్టెప్స్ ముందు జరిగిన తర్వాతనే అల్టిమేట్గా ఎప్పుడైనా సరే అలయన్స్ అనేది ఉంటుంది. సో అందులో ఒక భాగంగా నా ప్రశ్న ఏంటంటే, రాష్ట్ర బీజేపీ తనంతట తానుగా ఇక్కడ తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని అమిత్ షా గారు కూడా చెప్పాడు కదా. 2019 ఆశించాడు, అందరినీ ఆశించారు, ఎంకరేజ్ చేశాడు. తర్వాత మీరు అన్నట్టుగా ఇప్పుడు హైదరాబాద్ విలీనం తెలంగాణ విమోచన దినాన్ని వాళ్ళు నిర్వహించలేదు, కనీసం పటేల్ గారి విగ్రహానికి వెళ్ళి ఒక దండ కూడా వేయలేదు కేసీఆర్ అనేటువంటిది విమర్శ. దాని మీద మీ కామెంట్ ఏమంటారు? అంటే అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అది ఆ ఇష్యూను కనుక మనం సపరేట్గా తీసి చూసినట్టయితే, మేమంతా కూడా తెలంగాణ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళం. నేను బీజేపీ రాకముందు కూడా నేను సుదీర్ఘంగా 10 సంవత్సరాల కాలం పాటు నా జాబ్ను వదులుకొని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి సారథ్యంలో కూడా నడిచాకుండా. సో అప్పుడు కూడా టీఆర్ఎస్ స్టాండ్ ఏంటంటే సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలనే. ఎందుకంటే మీకు తెలుసు, అది హైదరాబాద్ సంస్థానం అన్నది. హైదరాబాద్ సంస్థానంగా, హైదరాబాద్ రాష్ట్రంగా అవతరించడానికి ముందుగా 3 భాగాలుగా విభజించబడ్డది. హైదరాబాద్ కర్ణాటకలో కొన్ని జిల్లాలు, ఇటుపక్క మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు కలిపిన తర్వాత మిగిలిన భాగాన్ని తీసుకొచ్చి కదా వీళ్ళు ఆంధ్రాలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ అన్నారు. సో ఆ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయి, దానికి బడ్జెట్ రిలీజ్ చేస్తున్నాయి. సో ఈ తెలంగాణ నిజాం స్టేట్లో 2 ప్రాంతాల లోపల సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించినప్పుడు వై నాట్ హియర్ ఆల్సో అనేటువంటి ఒక సుదీర్ఘకాలంగా డిమాండ్. అది అన్ని పార్టీలతో పాటు టీఆర్ఎస్ బుధానికి ఎత్తుకుంది. మా అందరికంటే అగ్రెసివ్గా మాట్లాడాడు ఆయన, కాంగ్రెస్ను దుయ్యపట్టాడు ఆయన కేసీఆర్ గారు. కానీ అసలు బుద్ధుందా, మీకు సిగ్గుందా అనేటువంటి లెవెల్లో స్పీచ్లు ఇచ్చాడు. అప్పుడు సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించడానికి ప్రజల హక్కు అన్నాడు. అట్లాంటి వాడు సైలెంట్ కావడం అనేది సహజంగానే ఎంఐఎం వాళ్ళు అంటారా? అంతే కదా. మరి ఈరోజు ఎంఐఎంతో ఉన్న పొలిటికల్ రాజకీయ లబ్ధి కోసం అప్పుడు ఆయన హైదరాబాద్ అంతకుముందు వచ్చేటువంటి ఎలక్షన్స్ను, మొన్న జరిగిపోయినటువంటి హైదరాబాద్ ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఆయన కొంచెం సైలెంట్గా ఉన్నాడు. ముస్లిమ్స్ నిష్పత్తి కూడా ఇక్కడ దాదాపుగా మనకు ఓవరాల్గా 16-17% ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన కామ్ అయిపోయాడు ఆ విషయంలో. ఈ విలీనమో విమోచనమో ఇప్పుడు ఆ ఇష్యూ పైకి లేవనెత్తితే అనవసరంగా పర్టికులర్ సెక్షన్, మైనారిటీ సెక్షన్ సెంటిమెంట్ దెబ్బతింటాయనే ఆలోచనతో నిజామును పొగడటం మొదలుపెట్టాడు. అసలు తినడం మానేశాడు టోటల్గా. అందువల్ల బీజేపీ గందరగోళం ఉందంటారా టీఆర్ఎస్? డెఫినెట్గా టీఆర్ఎస్ ఎందుకు లేదు. చాలా సింపుల్గా చూడండి. ఒక పక్క మీరు ఎంఐఎం లబ్ధి కోసం ఆర్ ఎంఐఎంతో ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం మీరు ఈ అంశాన్ని ఎత్తకుండా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయిన మీరు, గతంలో దాని గురించి అఫీషియల్గా డిమాండ్ చేసిన మీరు సైలెంట్ అయ్యి ఊరుకుంటే పర్వాలేదు, టోటల్గా పార్టీ స్టాండ్ మార్చుకుందని ప్రకటించినా బాగుండేది. అట్లానే మీరు సెప్టెంబర్ 17 గురించి మాట్లాడట్లేదా? లేదు. వాడు ఖచ్చితంగా నాయన నరసింహారెడ్డి పోతాడు, టీఆర్ఎస్ ఆఫీసులో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తాడు, మంచి స్పీచ్ ఒకటి ఇస్తాడు సెప్టెంబర్ 17 త్యాగాల గురించి, సీఎం మాట్లాడాడు. ఇది వైరుధ్యమే కదా, అంటే గందరగోళమే కదా. ఈ గందరగోళం అంటే వాళ్ళు ఎంఐఎంతో మేము సెయిల్ అవ్వాలా లేకపోతే బీజేపీతో సెయిల్ అవ్వాలా అనేటువంటి గందరగోళం కూడా ఉన్నట్టుంది. కేసీఆర్ అనేవాడు ఎప్పుడు కూడా ఏ విషయంలో గందరగోళపడాడు. ఆయన చాలా ఎలక్టోరల్ బెనిఫిట్స్ కోసం, ఎలక్టోరల్ బెనిఫిట్స్ కోసం చాలా క్లియర్ కట్ మైండ్తో, క్లియర్ స్ట్రాటజీతో ఉంటాడు. అద్భుతమైన వ్యూహకర్త. ఆయనకున్న అపారమైనటువంటి నాలెడ్జ్ గురించి మనం ఎవరం శంకించడానికి అనుమానం లేదు, అవసరం లేదు. ఆయన ఆ పర్టికులర్ పద్ధతిలో ఆ రోజు కనుక రేపు పొద్దున ఎలక్షన్ ఉందంటే ఒక స్టాండ్ ఉంటుంది, ఎలక్షన్ అయిపోయినాక ఇంకో స్టాండ్ ఉంటుంది. నిన్న ఆయనతో కలిసి నేను సేలే అనే పాపం ఏమనుకుంటాడో మా మిత్రుడని కూడా అనుకోడాను. నిస్సంకోచంగా ముందు రోజు వదిలేస్తాడు అని. గతంలో ఎగ్జాంపుల్ దట్స్ ఇట్. మీకు గతంలో ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆయనతో ఉన్న సందర్భంలోనే ముందు రోజు టీడీపీతో అలయన్స్, మీరున్నారు అప్పుడు, టీడీపీతో అలయన్స్ ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి 2009 ఎలక్షన్స్లో అలయన్స్ అసలు మహాకూటమి ఆవిర్భావం జరిగినప్పుడు టీడీపీ, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ అలయన్స్లో ఉన్నాయి. అంతకుముందు కాంగ్రెస్తో ఉన్నారు ప్రీవియస్ ఎలక్షన్స్లో 2004లో. 2009కి వచ్చిన టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నాడు ఆయన. అసలు ఆ రోజు టీడీపీని విసిరిపారేశాడు. వెంటనే ఎప్పుడైతే తెలంగాణకు వాళ్ళు లెటర్ ఇచ్చాడు, పర్వాలేదని అడ్జస్ట్ చేసి అందరినీ దానికి ప్రిపేర్ చేసి అలయన్స్ పెట్టుకున్నాడు. అట్లా అని ఎలక్షన్స్ కౌంటింగ్ ఎల్లుండి ఉందనంగా లూధియానా పోయి బీజేపీతో పాటు స్పీచెస్ ఇచ్చాడు అద్వానీతో పాటు. సో హీ కెనాట్ బి ప్రెడిక్టెడ్. ఎన్డీఏ వస్తుంది కేంద్రంలో అధికారంలోకి, తెలంగాణ మనకు దానివల్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, కాంగ్రెస్ వల్ల రాదనుకున్నాడు, పోయి ఎన్డీఏ జిందాబాద్ అనే పరిస్థితికి వచ్చాడు అక్కడ. అట్లాంటి స్ట్రాటజిస్ట్ అతను. అంటే తనకున్నటువంటి ఆబ్జెక్టివ్ క్లియర్గా ఉంటుంది.
ఆ కార్యాచరణ దానికి అనుగుణంగా ఉంటుంది. ఈ రోజు ఈ పందా తీసుకున్నవాడు రేపు పొద్దున దానికే కట్టుబడి ఉంటాడు అనుకోవడానికి వీల్లేదు. ఆయన ఈజ్ అ ప్యూర్ పొలిటీషియన్ ఆయన. సో అందువల్ల కాబట్టి ఈ రోజు ఈ చెలిమి అనేది తాత్కాలికం. ఇప్పుడు నేను ఏమంటానంటే ఎంఐఎం కోసం గతంలో ఎలక్షన్ స్ట్రాటజీ ఆయన అనుసరించాడు, అదే స్ట్రాటజీతో రేపు పొద్దున 2019లో ఉంటాడు అనుకోవడానికి వీల్లేదు అంటున్నాను నేను. కాబట్టి బీజేపీతో మీరు అలయన్స్ రూల్ అవుట్ చేయలేరు అంటున్నాను. ఇప్పుడు మీరు ఇందాక హైదరాబాద్ విలీనంకి సంబంధించి మాట్లాడారు. అంటే ప్రతిపక్షంలో ఉండగా ఆయనేమో దీన్ని అధికారికంగా జరపాలన్నారు, ఇప్పుడు జరపట్లేదని అన్నారు అని బీజేపీ చాలా స్ట్రాంగ్గా మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తారు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు, మీరు అంటే తెలుగుదేశంతో బీజేపీ పొత్తులో ఉంది 99-2004 మధ్యలో. టీఆర్ఎస్ 2001లో వచ్చింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ అంశం కూడా వాళ్ళు లేవనెత్తారు. ఇది హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17ని అధికారికంగా జరపాలని ఆ రోజు డిమాండ్ చేసింది టీఆర్ఎస్. అప్పుడు బీజేపీ టీడీపీతో అలయన్స్లో ఉంది, కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. అంటే టీడీపీ ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం టీడీపీ ప్రభుత్వం ఉంది, బీజేపీ పార్ట్నర్గా ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళు ఆ రోజు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు అనేటువంటిది టీఆర్ఎస్ వాదన. అంటే ఉండొచ్చు. నేను ఏమంటానంటే ఒకసారి లో ఎబ్లో ఒకసారి హై ఎబ్లో ప్రతి పార్టీ కూడా అంశాన్ని వాడుకున్నాయి కదా, నేను అట్లా. కాబట్టి అంటే అప్పుడు మీరు రిలేటివ్లీ కాస్త స్లో డౌన్ అయి ఉంటారు. అంత మాత్రం చేత ఆ డిమాండ్ లేనే లేదని మీరు అనలేరు. ఎందుకంటే మా దగ్గరే ములుగులో పర్కాల్లో విద్యాసాగరరావు గారు మీకు తెలిసి అక్కడ మెమోరియల్ కట్టించాడు ఆ టైంలోనే కదా. ఆయన దానికి రాజేశ్వరరావు గారు సంఘానికి చైర్మన్గా ఉన్నాడు. సెప్టెంబర్ 17th దీన్ని నిర్వహించాలి అఫీషియల్ అని చెప్పి. అంటే ప్రజలు నువ్వు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. మరి నీకు శ్రీనివాస యాదవ్ ఎందుకు, తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు, లేకపోతే మమ్మల్ని లాఠీలతో మోదిన మహేందర్ రెడ్డి ఎందుకు, లేదా చివరి క్షణంలో వచ్చిన కొండ సురేఖ ఎందుకు, నీ కుటుంబాన్ని నిన్ను కూడా దుమ్మెత్తిపోసినటువంటి కొండ సురేఖ నువ్వు నెత్తినెందుకు పెట్టుకొని ఊరేగుతున్నావు, నేను ఎవడడిగాడు అసలు. అంటే నేనేమంటున్నానంటే నువ్వు తెలంగాణ ఉద్యమకారుడిగా ఉండి తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి 62 మంది ఎమ్మెల్యేలతోనే నాకు అధికారం ఇవ్వు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నీకు సంబంధం లేని ఆ కాంగ్రెస్ను కూల్చేసి అక్కడ పట్టుకొచ్చి మళ్ళీ అదే వాడు మంత్రి, టీడీపీని కూల్చేసి అక్కడ పట్టుకొచ్చి వీడే మంత్రి అంటే ప్రజలు నీకు క్లియర్ మ్యాండేట్ అట్లా ఇచ్చారా? నువ్వు ఏది రాస్తే అదే రాజ్యాంగం, నువ్వు ఏది చెప్తే అదే వేదమా? అది కరెక్ట్ కాదు కదా. అది కాదు కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది పోరాటంలో. ఆ ఉద్యమకారులు గౌరవించుంటే నువ్వు లేదు క్యాబినెట్ నేను 10 మందితో నడుపుతా, ఈ ఉద్యమకారులు 10 ఉన్నారు, మీలో 11 నాకు ఎలిజిబుల్ ఫెలో దొరకట్లేదంటే వీఆర్ వెరీ హ్యాపీ. అంటే ఉద్యమకారులు ఎవరు ఇట్లా ఆశించలేదు. ఏ ఓటర్ కూడా వేరే తెలంగాణ ద్రోహిని తీసుకొచ్చి ఈ రోజు నువ్వు మంత్రి చేయమని అడగలేదు. నేను చెప్పిన పేర్లు తప్ప మీరు చెప్పండి. మేమైతే ఎప్పుడు వినలా. తుమ్మల నాగేశ్వరరావు జై తెలంగాణ అని పాపం ఎక్కడో ఆమరణ దీక్ష చేసినట్టు నువ్వు చేసావు. శ్రీనివాస్ యాదవ్ అయితే నువ్వు రా అడుగుపెట్టి హైదరాబాద్ నీ బాబు సొమ్మ నీ మక్కిరే కొడతాడు నాకు తెలిసి. మీరే ప్లే చేసి చూపించండి, పాత వీడియోలు ఉంటాయి. మహేందర్ రెడ్డి లాఠీలు పట్టుకుని ఉస్మానియా విద్యార్థులను మోదాడు. అట్లాంటి వాళ్ళు మంత్రి చేస్తామండి. ఇది మరీ దారుణం కదా. ఇది ఎక్కడో జరగచ్చు వేరే పొలిటికల్ పార్టీలో. మీరు అన్నట్టు ఆ నెసెసిటీ వేరు, ఫక్తు రాజకీయ పార్టీ లాగా కంపల్షన్స్ ఉంటే మీరు చేసుకోవచ్చు. బట్ వీ డు నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ టీఆర్ఎస్. టీఆర్ఎస్ను ఉద్యమ పార్టీగా భావించారు ప్రజలు. నువ్వు ఇచ్చేటువంటి పరిపాలన అన్నది దేశానికి ఆదర్శవంతం కావాలనుకున్నాం, కానీ నువ్వు ప్రతిపక్షాలని సమూలంగా నిర్మూలించేసి అందులో ఉన్నటువంటి హిమాహిమలను తీసుకొచ్చి ఈరోజు ఏడాయా మా తెలంగాణ ఉద్యమకారంటే మేము నిచ్చెనేసుకొని వెనకెక్కి చూసే తప్ప వాడు క్యాబినెట్లో కనపడాడు. ముందు వరుస అంతా ఇటు కాంగ్రెస్ వాడు, ఇటు టీడీపీ వాడు, మధ్యస్థుడు, ద్రోహులు. వీళ్ళతో నువ్వు క్యాబినెట్ నింపి నీకేం పర్లేదు నాదే రాజ్యాంగం, నేను చెప్పేదే మర్చిపో రాజ్యాంగం అంటే ఎట్లా? సో ఆ విధమైనటువంటి దురహంకారమైనటువంటి అహంకారపూరితమైన వ్యవహార శైలి అనేది తప్పు, అది ఎవరైనా కానీ. కాబట్టి దీనికి ఆయన వన్ డే ఆర్ అదర్ హీ హ్యాస్ టు పే హెవీ ప్రైస్ యాజ్ ఉద్యమకారుడు. నేను చెప్పేది నేను ఒక బీజేపీ బట్ స్టిల్ ఈజ్ ఎంజాయింగ్ లాట్ ఆఫ్ ఇది కదా. అంటే నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్ ఈజ్ ద నంబర్ 1 సీఎం కింద వచ్చారు. డెఫినెట్గా నేనేమన్నాను, మీరు డిబేట్ బిగినింగ్లో డిమానిటేషన్ మీద ఆయన స్పందన గురించి చెప్పారు. నేను ఇచ్చిన వర్డ్స్ మీరు రీప్లే చేయండి. అద్భుతమైన కితాబ్ ఇచ్చాను నేను. హీ హాజ్ గివెన్ ఎ వెరీ గుడ్ జడ్జ్మెంట్, కరెక్ట్గా సెన్స్ చేశాడు. కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ని టైంలో రెస్పాండ్ అయినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అని చెప్పారు. విజన్ ఉందన్న, ఆయన వ్యూహకర్త అన్న. ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చా ఆయనకు? కానీ ఎప్పుడైతే మీరు ఉద్యమానికి సంబంధించి ప్రశ్నలు వేశారో ఐ డెఫినెట్లీ ఐ విల్ క్రిటిసైజ్ హిమ్. అంటే నేను అనేది మీరు రైట్ ట్రాక్లో వెళ్ళట్లేదు తెలంగాణ పరిపాలన, అంతే కదండి. బట్ ఆయన ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 వచ్చింది. తర్వాత ఈజ్ నంబర్ 1 సీఎం కింద దేశవ్యాప్తంగా. నేను అందుకే చెప్తున్నా, మీరు ఒక్క 99 మంచి పనులు చేసి ఒక్క తప్పు పని చేసినా ఉద్యమకారులు క్షమించరు. కామన్ మ్యాన్ మే ఎక్స్క్యూజ్. ఉద్యమకారుడు ఎందుకు క్షమించడంటే ఇట్స్ ఎ డిఫరెంట్ పోరాటం అండి. సో ఒక దశలో మీరు కేసరి చాలా క్లోజ్. డెఫినెట్లీ. కానీ ఏంటి మీ ఇద్దరికి అంటే ఫాలోఅవుట్ ఎందుకు వచ్చింది? ఎందుకు మీరు అది పర్సనల్ అనుకోండి, అది పర్సనల్ బాగుండదు.
అంటే మీరు 2-3 సందర్భాలు అన్నారు. అంటే బయట టాక్ ఏంటంటే మిమ్మల్ని 1-2 సందర్భాలు ఆయన కొంచెం హ్యూమిలియేటింగ్గా ట్రీట్ చేశాడు అనేటువంటిది. రైట్ నౌ ఇది పొజిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. నేను ఒక ప్రముఖ జాతీయ పార్టీకి నేను మెంబర్గా ఉన్నా, బాగుండదు ఆ సందర్భం కానీ, బట్ అతనికి ఎక్సెంట్రిక్ బిహేవియర్ అవుతుంది. కానీ మీరు కూడా టీఆర్ఎస్ని శాబిటేజ్ చేయాలనే ప్రయత్నంలో శాబిటేజ్ చేస్తే నేను చేసిన మంచి ఏంటో చెడేంటో ఈ పాటికి మీ అందరూ మీడియా చెప్పుండేవాడు అంటే అంటే మీరు టీఆర్ఎస్లో మీకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఇచ్చాడు కదా. నేను అంటే తర్వాత ఏముంది ఇంకా ఆయన వేయడానికి? ఆయన అధికారంలో లేడుగా. అప్పుడు 2 సార్లు టికెట్ ఇచ్చాడు, 2 సార్లు అఖండమైన మెజార్టీతో మండి ఎమ్మెల్సీ గెలిచాను. ఆయనతో విభేదించినాడు నేను ఎమ్మెల్సీ. ఆ రోజు ఎలక్షన్స్ లేవు. ఆ తర్వాత కంటిన్యూస్గా ఆయనతో విభేదిస్తూ పోరాటం చేశాను. ఆ ఎలక్షన్స్ వచ్చే టైంకి ఇంకా ఎమ్మెల్సీ, తెలంగాణ విడిపోయినాక కూడా ఇంకా 1 year ఎమ్మెల్సీ నేను. సో ఆయన ఇవ్వండి అంటే నేను పుచ్చుకునేది అసలు ఆయన చేతిలో ఏదో అడిగారని. అది ఎప్పుడు ఏ ఎలక్షన్స్లో ఆ ఎలక్షన్ అప్పటికి నేను వెళ్ళిపోతున్నాయి. అప్పటికి ఎమ్మెల్సీగానే ఉంటాయి. ఎమ్మెల్సీగా ఉన్నవాడు మళ్ళీ లోక్సభ అడగడం ఏంటి? అంతే కదా. విభేదించినప్పుడు ఎప్పుడు జస్ట్ ఎలక్షన్స్ అయిన 3 నెలలకే విభేదించింది. 2004 ఏప్రిల్లో ఎలక్షన్స్ అయినాయి, జూన్ జూలైలో విభేదించా. అప్పుడు కొత్తగా వచ్చిన ఎలక్షన్స్ ఏంటి, ఆయన నాకు ఇవ్వకపోయిన సీట్ ఏంటి? అసలు ఆల్రెడీ అయిపోయినాయి కదా. 2007లో ఎలక్షన్స్ అయినాయి నావి. అప్పటికి ఏ ఎలక్షన్స్ లేవు. ఫస్ట్ టైం ఎమ్మెల్సీ గెలిచా. 2 years ఎమ్మెల్సీలో 1 yearలో అందరం రాజీనామా చేసినట్టు నేను కూడా రాజీనామా చేశా. మళ్ళీ నాకు టికెట్ ఇవ్వలేదనే బాధ ఉందా అంటే మళ్ళీ టికెట్ ఇచ్చాడు. మళ్ళీ ఎమ్మెల్సీగా 6 years గెలిచా. విభేదాలు సైద్ధాంతికపరమైన అట్లా మీరు అదనండి ఓకే, కానీ ఏదో సీటు అడిగాడు లేదా మంత్రి పదవి అడగడానికి ఆయన దగ్గర ఉంటే కదా ఇవ్వడానికి, లేదా టికెట్ అడగడానికి ఎలక్షన్స్ అయ్యేది. నేనేమన్నానంటే అది ఓన్లీ ఆ రోజు ఉద్యమ పందాలు ఆయన అవలంబించిన విధానాల మీద నాకు విభేదం ఉండింది. ఆయన ఏదో పాజిటివ్ యాటిట్యూడ్తోనో మేము కొంచెం మిలిటెంట్ పోరాటం చేసే ఆలోచనలో ఉన్నాం. మీకు తెలుసు, ఆ తర్వాత మేము మిలిటెంట్ పోరాటం కూడా చేసాం. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పెట్టి టీఆర్ఎస్ శాంతియుతంగా ఉద్యమం చేస్తే మేమంతా యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మీరు చూసారు. నిన్ననే తెలంగాణ ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయం కూడా తాళ వేసి విమలకి రోడ్డు మీద కూర్చోబెట్టి టఫ్ కార్యాలయం మేము నడిపాం కదా. నేనే సెక్రటరీ జనరల్ టఫ్కి. ఆ రోజు మేము ఏం చేసాం? అప్పుడు మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మా అవే కరపత్రాలు మెచ్చుకున్నారు మీరు. ఆ రోజు మేము చేసింది ఏంటి? విమలక్క గారు నేను కానీ ఒక మిలిటెంట్ పోరాటం కదా. కావూరి చెక్ పోస్ట్ కాల్చివేత, ఎంఆర్ ప్రాపర్టీస్ ధ్వంసం, లేకపోతే బ్రహ్మాదేశ్ విగ్రహం కూల్చివేత, ఇట్లాంటి ప్రోగ్రాములు టఫ్ చేసింది. అప్పుడు జనం హర్షించారు. ఇది మిలిటెంట్ పందాలో బాగానే ఉంది, ఒక వింగ్ అయితే కనీసం మిలిటెంట్ పోరాటం చేస్తున్నప్పుడు అట్లాంటి వాటికి నాయకత్వం ఇచ్చాం మేము. ఆ టఫ్ విధానాలు ఆ రోజు మీకు నచ్చాయి. ఈ అధికారంలో వచ్చిన 2 years తర్వాత టఫ్ మీకు కార్యాలయం నచ్చట్లేదు. కరపత్రం ఏం మారలా, కాంటెంట్ మారలా, వ్యక్తులు మారలా. అదే విమల, దిలీప్ కుమార్ పోతే బీజేపీలో ఇవ్వాడు, విమల అయితే ఉందిగా. మరి ఈ రోజు ఈయన తాళం వేసాడు దానికి. ఎట్లా అంటే ఒక దశలో మీరు కాంగ్రెస్ అధిష్టానంతో కొంత అంటే మీరు ఆ రోజు ఆర్ఎల్డీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో కలిపా కొంతమందిని కలిపి టీఆర్ఎస్ నుంచి కొంతమంది చేల్చాలనేటువంటిది ప్రయత్నాలు చేశారు. ప్రెస్ పెట్టారు. నేను అప్పుడు ప్రెస్ పెట్టి ఏం చెప్పానంటే, ఈటెల రాజేందర్ అన్నాడు, నువ్వేమన్నా బ్రోకర్వా, ఎందుకు వీళ్ళని కలుపుతున్నావు అని అన్నాడు. ఇట్లాంటి వాడు వాడాడు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నువ్వేమన్నా లోఫర్వా అని అన్నాను. పార్టీలో లోఫర్నారు, జాగ్రత్త చూసుకో. నాది టీఆర్ఎల్డీ, నేను టీఆర్ఎల్డీ పార్టీని నడుపుతున్నా. నీ పార్టీ నుంచి చీల్చి నా పార్టీలో తీసుకుంటే నువ్వు నన్ను క్రిటిసైజ్ చేయాలి. ఆ వచ్చేవాడు నీతో విభేదించి బయటకు వస్తున్నాడు, పోయేది కాంగ్రెస్లో పోతున్నాడు. నాకేం సంబంధం అని నేను. బికాస్ నేనేదో దిగ్విజయ్ సింగ్ వెళ్ళడానికి పోతే నా వెనక వచ్చారు వాడు, నాతో పాటు కలిసి కూర్చున్నారు. నేను ఇంట్రొడ్యూస్ చేశా, ఈయన మాజీ మంత్రి, ఈయన మాజీ మంత్రి, ఈయన మాజీ మంత్రి, అంతే తప్ప వాడు నా పార్టీలో తీసుకుంటే నీకు అబ్జెక్షన్ ఉండాలా. బయటకు వచ్చి నీతో విభేదించి బయటకు వచ్చినాడు కాంగ్రెస్ పోతే నాకేం సంబంధం, నీకేం సంబంధం? అంటే మీరు నా ఇన్ఫ్లుయెన్స్ వాడి వాళ్ళు కలిపాను. నా ఇన్ఫ్లుయెన్స్ వాడి నా పార్టీలో కలుపుకుంటా కానీ నా ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ పార్టీలో కలుపుతారా? నాకు పొలిటికల్ పార్టీ. అప్పుడు మీ వ్యూహం ఏంటంటే టీఆర్ఎస్ను బలహీనపరచడం, వాట్ ఎవర్ అట్లాంటప్పుడు నువ్వు నీ గూడు నువ్వు సరి చేసుకో. నేను ఓపెన్గా చెప్పారు, నీ దగ్గర వీళ్ళు ముగ్గురే కాదు ఇంకా చాలామంది వెళ్ళిపోతున్నారంటే వాళ్ళే నాకు చెప్పారు. నీ ఇల్లు జాగ్రత్త పెట్టుకో, నేను ఒక మిత్రుడిగా పాత మిత్రుడికి సలహా ఇస్తున్నా. నువ్వు ఈ ఊరికినే సమస్య లేదు, నువ్వు లోఫర్లు బీఫర్లు అంటే లోఫర్లు మేము కాదు బ్రోకర్లము. ఎందుకంటే బయటికి పోయేవాడు పోతున్నాడు, ఈ ఇద్దరితో ఆగదు, ఇంకో 10 మంది పోయేటట్టున్నారు, జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త అని ఒక మాజీ నీ మిత్రుడిగా సలహా ఇస్తున్నాను కూడా ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పా. అందులో ఏం దాపరికం లేదు. వాళ్ళు నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవం, నేను దిగ్విజయ్ సింగ్ కలిసిన మాట వాస్తవం, కాంటెస్ట్ వేరు, వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన మాట వాస్తవం. ఆయన కలుపుకుంటాడా, చస్తాడా, బతుకుతాడా నాకేం తెలుసు. అజిత్ సింగ్ గారి ద్వారా మీరు అజిత్ సింగ్ గారి ద్వారా, మరి అజిత్ సింగ్ కూటమిలో భాగం కదా. అజిత్ సింగ్ మా పార్టీ నేత కదా. నేను కలిపితే ఆ దాంట్లో కలపాలి, వాళ్ళ దాంట్లో ఎందుకు కలుపుతా? నా పార్టీ కన్సాలిడేట్ చేసుకోవాలి కదా నేను. సో దే వాంటెడ్ టు లీవ్ ద పార్టీ అండ్ గో దేర్. హూ కెన్ స్టాప్ దెమ్? హూ యామ్ ఐ అనే క్వశ్చన్ ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా అడిగా. దానికి ఈటెల రాజేందర్ రెస్పాన్స్ కూడా ఇవ్వాలి. తెల్లారి మీ పార్టీలో మీ దగ్గరే లోఫర్నారంటే జవాబు కూడా ఇవ్వలేరు, వదిలేశాడు ఆ టాపిక్ అక్కడికి. వాళ్ళకి అర్థమైంది, ఎందుకంటే ఈయన పార్టీలో పోవట్లేదు, కాంగ్రెస్ అప్పటికి ఈ నాతో పాటు వచ్చి దిగ్విజయ్ సింగ్ కలిసిన వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డిని పట్టుకొని పోయి
మన రంగారెడ్డి ఎమ్మెల్సీ ద్వారా కాంగ్రెస్లో సోనియా గాంధీ సమక్షంలో చేరిపోయారు. అందులో దిలీప్ కుమార్ లేడు ఆ రోజు చేరిన రోజు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇది వేరే యాంగిల్లో పోతున్నారు, ఈయనకు సంబంధం లేదు. వాళ్ళు రియలైజ్ స్టాప్ చేశారు కదా. దే డిడ్ నాట్ ఈవెన్ రిప్లై. నేను ప్రెస్ పెట్టి చెప్పా, కమాన్ ఈ 20 ప్రశ్నలు వేస్తున్నా, మీరు ముందు సమాధానం చెప్పండి అని. నేను జేఏసీకి సీల్డ్ కవర్లో పంపిస్తున్న ప్రశ్నలకి దమ్ముంటే జేఏసీ ఎంక్వైరీ చేయాలి, మీరు సమాధానం చెప్పాలంటే ఒక్కడు కూడా సమాధానం చెప్పాలి. 20 ప్రశ్నలు ఇప్పటికి కూడా ఓపెన్గా ఉన్నాయి డాక్యుమెంట్లో, మీరు తీసుకోండి. అప్పుడు 20 ప్రశ్నలు ఏంటో. ఆ తర్వాత వాళ్ళు వదిలేశారు, ఇది ఓహో దిలీప్ సంబంధం లేనట్టుందని. సో ఇట్స్ నాట్ అన్ ఇష్యూ నౌ. సార్, మీరు ఒక ప్రభుత్వోద్యోగిగా ఉన్నారు, పెద్ద స్థాయిలోనే మీరు పనిచేశారు. అయితే మిమ్మల్ని ఒక ఉద్యమకారుడిగా మిమ్మల్ని గుర్తించి పార్టీలోకి తీసుకొని మీకు ఎమ్మెల్సీ లాంటి గౌరవం కూడా ఇచ్చారు కదా కేసీఆర్. అంటే ఎందుకు మీ మధ్య, అంటే ఆయన పట్ల మీరు ఎందుకు అంత? నేను చెప్పాను కదా ఆ రోజు 40 నేనే అలయన్స్కి పెట్టానండి. టీడీపీతో అలయన్స్ కుదిరించిన వాడిని నేను. చంద్రబాబుతో ఆయన ముందు అలయన్స్ పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చాలా కష్టపడి ఆయన పేరు మన సినిమా యాక్టర్ చిరంజీవి గారితో అలయన్స్ పెట్టారు. పెడితే నేను నా మీద ఉన్న గౌరవంతో కేసీఆర్ గారు అన్నారు, నేను చెప్పాను ఇది కరెక్ట్ అలయన్స్ కాదు సార్, ఇది ఈయన చిరంజీవి ముఖ్యమంత్రి జీవితంలో కాడు, ఆయన మీరు అనుకున్న క్యాలిక్యులేషన్ తప్పది, 30-40 సీట్లు మించి రావని ఆ రోజు ఆయనకు ముందే చెప్పాను. ఆయన 30-40 కాదు 18 వచ్చినాయి ఆఖరికి. సో ఆయన 2009లో కేసీఆర్ గారు అటు మొగ్గు చూపారు. అలయన్స్ ఫైల్ అయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ డే ఆయన పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం. అప్పుడు తెలుగుదేశం తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది అనేటువంటిది ఒకటి ఆ పాయింట్ మీద నాతో అన్నాడు ఆయన, తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది కదా టీడీపీ ఎట్లా మనం పెట్టుకుంటాం అంటే, లేదు సార్ వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్కి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు తెలంగాణకు అనుకూలమైన లెటర్ ఇచ్చే ఆలోచన ఉన్నారంటే ఆయన అన్నాడు, ఆ లెటర్ కనుక ఇచ్చేటట్టయితే నాకేం అభ్యంతరం లేదన్నాడు. అప్పుడు మేము చంద్రబాబు గారిని కలవడం జరిగింది, ఆయనతో రిపీట్గా మాట్లాడడం జరిగింది. దాని పర్యవసానంగానే ఆయన ఒక హిస్టారిక్ లెటర్ రాశాడు అప్పుడు ప్రణబ్ ముఖర్జీకి, వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలంగాణ. మీకు తెలుస్తుంది అప్పటి నుంచే 2 కళ్ళ సిద్ధాంతం బయటకు వచ్చింది. 2 కళ్ళు మాకు సమానమే ఆంధ్ర తెలంగాణ. అది జరిగిన తర్వాత ఆ లెటర్ కాపీని ఆయనకి ఇచ్చిన తర్వాత అప్పుడు యాక్సెప్ట్ చేశాడు ఆయన అలయన్స్కి. ఆ అలయన్స్కి నన్నే ఇన్ఛార్జ్ పెట్టాడు. నేను ఆ కమిటీ చైర్మన్ సంప్రదింపులకు పోయి నేను వాళ్ళిద్దరికి అలయన్స్ పెట్టించి 45 సీట్స్ ప్లస్ 9 ఎంపీ సీట్లు లిస్ట్ పట్టుకొచ్చిన వాడిని నేను తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పాను అప్పుడు చంద్రబాబు గారి దగ్గర నుంచి. దానికి అనుగుణంగా ఆయన ఒక్కరోజు రాలే ఆ చర్చలకు. నేను ఆ లాస్ట్ మీటింగ్కి కేటీఆర్ హరీష్ వచ్చారు. సో ఐ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ అలయన్స్లో. ఇది మహాకూటమి ఏర్పడడానికి ఒక క్రూషియల్ రోల్ ప్లే చేశాను. ఆ తర్వాత ఆ లిస్ట్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చినాక ఆయన సీట్లు ఇచ్చిన విధానంలో మేమందరం వెక్స్ అయిపోయినాం. ఒక్కొక్క రకరకాల వ్యక్తులకు ఇచ్చాడు, ఉద్యమకారులకు కాకుండా ఆ రోజే ఆ సీట్లు గందరగోళం చేసుకోవటం, ఇవ్వాల్సిన వాడికి ఇవ్వకుండా ఇంకెవరికో ఇవ్వటం. ఈ గందరగోళాల వల్ల 45 సీట్లో పోటీ చేస్తే ఆయన కేవలం పట్టుమని 10 సీట్లో గెలిచాడు. అంటే 9 సీట్లో పోటీ చేస్తే 2 గెలిచాడు. అది పెద్ద షాక్ తగిలింది. అప్పుడు చంద్రబాబుకు నష్టం జరిగింది, ఇటు కూటమికి నష్టం జరిగింది, టీఆర్ఎస్కి నష్టం జరిగింది దారుణంగా. అప్పుడు ఆయనతో మేము విధానాల మీద విభేదించి, ఈ పద్ధతిలో మీరు పొలిటికల్ లాబింగ్ ఈ స్ట్రాటజీలతో కాదు, మీరు ఈ సీట్లు గీట్లు ఓట్లు వీటితో కాదు, నిజమైన ప్రజా పోరాటాలు చేద్దాం, ఈ కాళ్ళు పట్టుకుంటే తెలంగాణ రాదు, రాళ్ళు పట్టుకుంటే తప్ప తెలంగాణ రాదనేటువంటి సిద్ధాంతాన్ని ముందు తీసుకొస్తే మా మీద ఫైర్ అయ్యాడు ఆయన. ఏందా రాళ్ళు పట్టుకునేది, ఏమనుకుంటున్నాం, పొలిటికల్ గేమ్ ఏం తెలుసు, మీకేం తెలుసు లాబింగ్ అంటే, నేను లాబింగ్ ద్వారానే తెలంగాణ తెస్తా, ఈ పోరాటాల ద్వారా తెలంగాణ నాకు వద్దు, నీకు పోరాటం కావాలంటే బయటికి పోయి చేసుకోవాలన్నాను. క్లియర్గా పేపర్స్ రిపోర్ట్ చేసే ఆ విషయాన్ని, దిలీప్ని పోరాటాలు కావాలంటే బయటికి పోయి చేసుకోమని నాకు కేసీఆర్ని. అప్పుడు నేను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ విమోచన సమితి బెల్లయ్య నాయక్తో ప్రకాష్తో కలిసి పెట్టాను. విమోచన సమితి మేము 6 నెలలు నడిపిన తర్వాత సక్సెస్ఫుల్గా చేయలేనప్పుడు దెన్ మేము తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పెట్టాం. కొండా బాపూజీతో తెలంగాణ సాధన సమితి పెట్టాం. మళ్ళీ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ని కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత మేము ఆటుపోట్లకు తట్టుకుని అంతా చేసిన తర్వాత సరిగ్గా సక్సెస్ఫుల్ కాలేదని కొండా లక్ష్మణ్ బాపూజీ గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ సాధన సమితిని ప్రమోట్ చేశాం. ఆ తెలంగాణ సాధన సమితిలో మళ్ళీ టఫ్ భాగం, ఆ టఫ్ను నేను విమల కొండా లక్ష్మణ్ బాపూజీని అన్ని జిల్లాల్లో తెలంగాణలో తిప్పి ఢిల్లీలో తీసుకెళ్ళి మంచి చలిలో ఆయన కూర్చోబెట్టి పెద్ద మనిషి బ్రహ్మాండమైన దీక్ష చేశాడు. అప్పుడు నిరాహార దీక్ష. అప్పుడు ఆస్కార్ ఫెర్నాండెస్ని తీసుకొచ్చాను నేను, దానికి ఏచూరిని తీసుకొచ్చా, రకరకాల జాతీయ నాయకులు, ఈవెన్ అజిత్ సింగ్ వచ్చి అక్కడ అడ్రస్ చేసిపోయాడు ఆ రోజుల్లో. ఆ తర్వాత మేము దాన్ని ఆ ఎక్స్పెరిమెంట్ కూడా పూర్తిగా సక్సెస్ఫుల్ కాలేదు. ఎలక్షన్స్ వచ్చే టైంలో అజిత్ సింగ్ రిక్వెస్ట్ చేసి ఆయన మనకి తెలంగాణ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రాష్ట్రీయ లోక్దళ్ శాఖని ఇక్కడ తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అని అప్పుడు పొలిటికల్ కన్వర్ట్ చేసాం. సుదీర్ఘ 6 సంవత్సరాల పోరాటం తర్వాత. అప్పటిదాకా ఆయనతో మేము సిద్ధాంతపరంగా విభేదిస్తాం. కాంగ్రెస్ వైపు చూడలేదా? ఎన్నడూ పోలే కదా, హిస్టరీ కదా. ఫస్ట్ ఏమో తెలంగాణ విమోచన సమితి, తర్వాత తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, ఆ తర్వాత తెలంగాణ సాధన సమితి, ఆ తర్వాత స్టేట్ అవే తెలంగాణ రాష్ట్రీయ లోక్దలే తప్ప కాంగ్రెస్ వైపు అడుగు పెట్టిందే లేదు మేము. అంటే కారణం అంటే తెలంగాణ కాంగ్రెస్ అప్పటి వరకు ఇవ్వట్లే కదా, చివరి నిమిషంలో కదా వాళ్ళు ప్రకటించింది. కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించేంత వరకు కూడా పోరాటమే కదండి. టీఆర్ఎల్డీ కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే పోరాటం చేసింది కదా. ఇక్కడ టీఆర్ఎస్తో పాటు సమానంగా మేము తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగం నుండి పోరాటం చేసాం. కాంగ్రెస్ చివరి నిమిషం వరకు ఇస్తుందో ఇవ్వని పరిస్థితి వచ్చింది. చివరిగా కాంగ్రెస్ ఇచ్చే టైం కల్లా డెఫినెట్గా అది టీఆర్ఎస్గా అప్పర్ హ్యాండ్ అయింది.
ఎందుకంటే సకల జిల్లా పోరాటం అంతా కూడా టీఆర్ఎస్కి లాభించింది. మాలాంటి చిన్న చితక ఉద్యమ సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, లేదా వేరే ప్రజా పోరాటం ఇంక్లూడింగ్ మేజర్ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ అండ్ బీజేపీ కూడా టీఆర్ఎస్ వేవ్ ముందు కుప్పకూలేటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసే పట్టుమని 20 సీట్లు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. మాలాంటి టీఆర్ఎల్కి అసలు స్కోప్ లేకుండా పోయింది అక్కడ. అప్పుడు మేము దాన్ని నేను ఆలోచించుకొని ఇక ఇది కాదు, ఒకటేమో తెచ్చిన టీఆర్ఎస్ పోతే అటన్నా పోవాలి, ఎవరితోనైతే నేను విధానపరంగా పోరాడుతున్నాను, లేదా ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీతో అన్న పోవాలి. వాళ్ళు కూడా రాజ్యసభలో టీఆర్ఎస్కు ఇప్పుడు మద్దతు పలికారు, అంటే తెలంగాణ బిల్లుకు. డెఫినెట్గా మేము వాళ్ళని కూడా కలిసాం, అగ్రనాయకత్వం అన్నప్పుడు అప్పటి నుంచి కూడా చర్చ చెప్తున్నాం వాళ్ళతో. వెంకయ్యనాయుడు ఎన్నికల తర్వాత కదా, ఎన్నికల ముందు కూడా కలిసాం సుష్మా స్వరాజ్. ఎన్నికల తర్వాత నేను ఇక ఇప్పుడు దాని తెలంగాణ బిల్లుకు వాళ్ళు సంపూర్ణ మద్దతు బీజేపీ కూడా ఇచ్చింది కాబట్టి ఉద్యమంలో వాళ్ళతో కూడా మేము కలిసి పనిచేశాం కాబట్టి మా వేదికల్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ వేదికలో మీకు జ్ఞాపకం ఉంటే ఇందిరా పార్క్ దగ్గర విద్యాసారావు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చాడు ఆ రోజుల్లో. ఇప్పుడు గవర్నర్గా ఉన్న విద్యాసారావు అందరితో కలిసి పోరాడాం. సో అప్పుడు మేము కొందరు నేతల అడ్వైస్ ప్రకారంగా నేను ఇక్కడ టీఆర్ఎస్కి నేను పోలేను కాబట్టి, ఆయనతో కాంప్రమైజ్ కాలేను కాబట్టి నేను ఐ వాజ్ కంపెల్డ్ టు గో టు బీజేపీ. అంటే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత దాన్ని బలోపేతం చేయడంలో మీలాంటి వాళ్ళ పాత్ర చాలా ఉంది. కానీ దాన్ని నుంచి బయట కారణాలు ఏమైనప్పటికీ బయటికి రావడం అనేది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది మీకు? అంటే బాధాకరం అంటే టీఆర్ఎస్ అనేది ఒక అంశం మాత్రమే మాకు. ఎందుకంటే ఒక పొలిటికల్ ఆస్పిరేషన్స్తో అందులో నేను చేరడం జరిగింది. మాధవరెడ్డి గారి దగ్గర నేను పనిచేస్తున్నప్పుడుగా మీకు తెలుసు, అప్పుడు నేను వారు హోంమంత్రిగా ఉన్నప్పుడు, ముందు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఆయన ఆంతరిక కార్యదర్శిగా చేరాను. వారు నాకు నిజానికి పర్సనల్ మిత్రుడు ఆయన. సో నన్ను రమ్మంటే నేను సెక్రటరియట్లీ ఆంతరిక వరంగల్ కదండి, నాదేమో నేను నేటివ్ బార్న్ బ్రాటప్ వరంగల్ నాది. మా పేరెంట్స్దేమో ఖమ్మం జిల్లా, గార్ల పోచారం అనేది మా అసలు గ్రామం. గార్ల మండలంలో కొత్త పోచారం మా గ్రామం. పేరెంట్స్ అక్కడి నుంచి వరంగల్కి వచ్చి స్థిరపడ్డారు వాళ్ళ మ్యారేజ్ తర్వాత. అయితే నేను అక్కడ బార్న్ బ్రాటప్ వరంగల్లో. సో అట్లా నాకు 3 జిల్లాలతో సంబంధం ఉంది. నా మ్యారేజ్ ఏమో ఐ మ్యారీడ్ టు ఇందిరా, షీస్ ఫ్రమ్ నల్గొండ. సో అట్లా ఈ 3 జిల్లాలతో నాకు అది నల్గొండనే. ఆ నల్గొండ కూడా కరెక్ట్గా ఆ 3 జిల్లాల్లో ఉంది. ఆ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నల్గొండ, వరంగల్కి విస్తరించింది. కరెక్ట్గా ఆ 3 కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. సో సర్వీస్ పరంగా కూడా ఈ 3 జిల్లాలోనే ఉద్యోగం చేశాను నేను. సో అట్లా కూడా అవినాభావ. అంటే మీకు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మాధవరెడ్డి గారు రమ్మన్నారా? మాధవరెడ్డి గారు నన్ను ఆహ్వానించాడు, ఆయన రమ్మని ఆంతరిక కార్యదర్శి. నాకున్న అంతకుముందు పర్సనల్ ఫ్రెండ్ ఆయన, మా బ్రదర్కి ఆయన క్లాస్మేట్. సో అట్లా నేను ఫారెస్ట్ సర్వీస్లో ఉన్నా కాబట్టి దిలీప్ నువ్వు వచ్చిన చేరు ఆంతరిక కార్యదర్శి గ్రూప్ 1 ఆఫీసర్. గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండి నేను 1975 గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యా. దాని నుంచి సబ్సిక్వెంట్గా ప్రమోషన్ ద్వారా మేము 88లో గ్రూప్ 1లోకి వచ్చాం. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా ప్రమోషన్ తీసుకొని రేంజ్ ఆఫీసర్గా రిక్రూట్ అయ్యి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా నేను ప్రమోషన్ తీసుకొని వచ్చాను. అక్కడి నుంచి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్యాడర్లో ఉన్నప్పుడు, ఐఎఫ్ఎస్ క్యాడర్లో ఉన్నప్పుడు 10 ఇయర్స్ సర్వీస్ వదులుకొని మళ్ళీ ఉద్యమంలో చేరాను. అక్కడ మాధవరెడ్డి గారితో అంటే మాధవరెడ్డి గారు మా బ్రదర్ క్లాస్మేట్ కాబట్టి ఆయన ఆ రాజకీయాల్లో లేనప్పుడు మా మ్యారేజ్ అటెండ్ అయ్యాడు. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. ఆయన ఇంకా పాలిటిక్స్లో చేరలేదు అప్పుడు. ఆ సబ్సిక్వెంట్ మా మ్యారేజ్ అయిన తర్వాత ఆయన అంటే మీకు తెలుగుదేశం రాజకీయాలతో చాలా అవినాభావ సంబంధం. అసలు యాక్చువల్లీ నేను టీఆర్ఎస్లో చేరినప్పుడు అంతా నేను టీడీపీ వదిలిపెట్టేందుకు టీఆర్ఎస్లో చేరారు అడిగారు. అసలు మోస్ట్ ఆఫ్ దెమ్ ఫర్గాట్ దట్ ఐఎమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. నేను టీడీపీ కార్యకర్తలానే పనిచేసేవాడు. సో మీరు టీడీపీ ఎందుకు వదిలిపెట్టారు సార్? నేను టీడీపీ మెంబర్ కాదు కదా, నేను రాజకీయ పార్టీ నాది కాదు అన్నా కూడా అందరు ఆచిపోయే పరిస్థితి. నాకు తెలిసి 99లో టీడీపీ కూడా ఒక కార్యక్రమం తీసుకుంది. అంటే కొంతమంది దాన్ని న్యూట్రల్స్ ని ఆహ్వానించారు, తటస్థులను ఆహ్వానించారు. అప్పుడు విజయ రామారావు గారు లాంటి పెద్దలు చాలా మంది జాయిన్ అయ్యారు. ఆ టైంలోనే మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? నన్ను కన్సిడర్ చేశారు అప్పుడు. నా సీట్ కూడా కన్సిడర్ చేశారు అప్పుడు. అప్పుడే నన్ను మాధవరెడ్డి గారు అడిగారు, నీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా అంటే న్యాచురల్గా నాకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే 1969 తెలంగాణ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేశాను నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు. అప్పుడు పార్టిసిపేట్ చేసి 71 TPS తెలంగాణ ప్రజాసమితికి నేను స్టూడెంట్ లీడర్ క్యాంపెయిన్ చేశాను. తెలంగాణ ఉద్యమంలో నాకున్న సంబంధం అది. సో అప్పుడు పొలిటికల్ ఎక్స్పోజర్ ఉంది. చెన్నారెడ్డి గారి టైంలో నేను డైరెక్ట్ మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాను ఎస్బీ గిరి గారి ఎలక్షన్స్ కోసం. సో అప్పుడు చనిపోయిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మాజీ సత్యనారాయణ, సంగంరెడ్డి సత్యనారాయణ గారు, నేను ఒకే జీబులో తిరిగేవాళ్ళం. డైలీ ఒక 60-70 ఎవ్రీడే ఒక 10 పొలిటికల్ మీటింగ్స్ అటెండ్ చేసేవాళ్ళం. ఆయన నేను ఇద్దరమే, నేను స్టూడెంట్ లీడర్గా, ఆయన పొలిటికల్ లీడర్. మరి ఎందుకు జాయిన్ అవ్వాలి 99లో? అప్పుడు మాధవరెడ్డి గారు అడిగారు. నేను డెఫినెట్గా నేను అవకాశం వస్తే నేను చేరతాను సార్ అని అన్నాను. అయితే అప్పుడు ఏమైందంటే అలయన్స్లో బీజేపీతో అలయన్స్ వచ్చింది.
టీడీపీకి. సో నాది సీరియస్గా కన్సిడర్ చేశారు క్యాండిడేచర్ని. అది నియోజకవర్గం? హనుమకొండ నియోజకవర్గంలో ధర్మారావు గారికి అలాట్ చేశారు, ఇది బీజేపీకి. సో అట్లా నేను రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఆ అవకాశం కూడా రాకుండా పోయింది. అంటే సీట్ వస్తే రిజైన్ చేసేవాళ్ళు అప్పుడు? ఒకవేళ సీట్ కనుక టీడీపీ ఇచ్చుంటే నేను రిజైన్ చేసి టీడీపీ అభ్యర్థిగా హనుమకొండ నుంచి పోటీ చేసేవాడిని. మాధవరెడ్డి గారే చెప్పారు నువ్వు రెడీగా ఉండని. ఆ అవకాశం నాకు రాలేదు. బట్ అది మీరు అన్నట్టుగా అది సర్క్యులేషన్లో పేరు వచ్చింది, ఇతని అభ్యర్థిత్వాన్ని పరిశీలించినట్టుగా పేపర్లో కూడా వచ్చింది. హిందూ అది రిపోర్టెడ్ దట్ ఈ వన్ ఆఫ్ ది కంటెండర్స్ దిలీప్ కుమార్ పిఎస్ టు మిస్టర్ మాధవరెడ్డి అని ఇంగ్లీష్ పేపర్లో కూడా ఆ రోజు ప్రముఖంగా వేశారు. ఇదంతా నేమ్ సర్క్యులేషన్లోకి వచ్చినాక మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఇది దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు గారు నా దగ్గరికి ఆఫీస్కి వచ్చి అడిగాడు. సో అంటే ఒక్కసారి మాధవరెడ్డి గారి దగ్గర మాధవరెడ్డి గారితో మీకు చాలా అనుబంధం. ఆయన అనుబంధంతో ఆయన నన్ను రమ్మంటే నేను వెంటనే ఆన్ డెప్యుటేషన్ ఫారెస్ట్ సర్వీస్ వదిలిపెట్టి సెక్రటరియట్లో ఆయన దగ్గర ఆయన హెల్త్ మినిస్టర్గా ముందు ఎన్టీఆర్ క్యాబినెట్లో ఉన్నప్పుడు చేరాను నేను. ఆ పిఎస్కి చేరినప్పటి నుంచి పొలిటికల్ ఎక్స్పోజర్ మళ్ళీ స్టార్ట్. ఆయనతో అనుబంధం ఎలా ఉండేది మీకు? చాలా క్లోజ్గా ఉండేవాడు ఆయన, చాలా మంచి వ్యక్తి, సమర్థుడు, నిజాయితీపరుడు, అంటే గొప్ప నిజాయితీపరుడు. పొలిటికల్ కన్సిడరేషన్స్ ఏమన్నా కానీ వ్యక్తి కనుక పని ఉంది అంటే అది జనైన్ అయితే అవుట్ రైట్గా పనిచేసేవాడు, ఏ విధమైనటువంటి ఎక్స్పెక్ట్ చేయకుండా. సో ఈ వెరీ హానెస్ట్ మ్యాన్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ హానెస్ట్ మ్యాన్. నేను చాలా అరుదుగా అప్పుడు నక్సల్స్ ఎందుకు టార్గెట్ చేశారు కేవలం? ఆ తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ అయ్యాడు. ఇమ్మీడియట్గా విదిన్ 1 year హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యాడు. హోమ్ మినిస్టర్ అయిన తర్వాత న్యాచురల్గా మీకు తెలుసు హోమ్ మినిస్టర్ అనే వాడికే పోలీస్ శాఖ ఉంటుంది. ఆ పోలీస్ శాఖ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో నక్సలైట్లకు పోలీసులకు మీకు తెలుసు ఎంత బ్రహ్మాండమైన వారు ఉండేదో. సో తీవ్రంగా ఉన్నటువంటి సమస్య ఆ రోజుల్లో. సో ఆయన పీరియడ్లో దాదాపుగా 270 మందిని సరెండర్ చేయించారు. అంటే ఎవరైతే సరెండర్ అవుతారో జనజీవన స్రవంతిలో కలుద్దాం అనుకుంటారో వాళ్ళందరినీ హోమ్ మినిస్టర్ దగ్గర ఆయన సరెండర్ చేయించుకునేవాడు. అనుకోకుండా కొన్ని ఎన్కౌంటర్స్ కూడా జరిగాయి, న్యాచురల్ రియల్ ఎన్కౌంటర్స్. దాంట్లో కొంత నష్టపోయింది పార్టీ. సో దే హ్యావ్ మేడ్ ఇమ్ ఏ టార్గెట్. అది మాకు కూడా తెలుసు, ఇంటెలిజెన్స్ నివేదిక వర్గాలు కూడా చెప్పాయి ఇట్లా మాధవరెడ్డి గారు టార్గెట్గా ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలన్నటువంటి మాకు వార్నింగ్ కూడా వచ్చింది. నేను కూడా ఆయనకు చెప్పాను, సార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తుంది యు ఆర్ నెంబర్ 1 హిట్ టార్గెట్లో ఉన్నారు మీరంటే. ఆయన నాకు తెలుసు అన్నాడు, ఐఎమ్ అవేర్, ఇంటెలిజెన్స్ చీఫ్ నాకు చెప్పాడు ఈ విషయం అన్నాడు, జాగ్రత్తగానే ఉందామన్నాడు. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ ఆయన పంచాయతీరాజ్ శాఖ ఎప్పుడైతే హోమ్ నుంచి ఎలక్షన్స్ అయినాక మళ్ళీ నెక్స్ట్ 19 ఎలక్షన్స్ తర్వాత ఆయన వాళ్ళ శాఖ మారింది. హోమ్ మినిస్టర్ నుంచి ఎప్పుడైతే శాఖ మారి పంచాయతీరాజ్కి వచ్చాడో న్యాచురల్గా పోలీస్ కాన్సన్ట్రేషన్ తగ్గింది. అంత ఉన్న సెక్యూరిటీ అప్పుడు అంత లేదు ఆయనకి. ఆ సెక్యూరిటీ లెవెల్ తగ్గిన తర్వాత ఈయన కూడా కొద్దిగా రిలాక్స్ అయ్యాడు. ఎందుకంటే న్యాచురల్గా టార్గెట్ ఉండదు, ఆ టార్గెట్ అంతా ఉండదు అనుకున్నాడు ఆయన. సో విదిన్ 9 monthsలో, అప్పటికి 9 monthsలో ఆల్మోస్ట్ అంతా మర్చిపోయారు కూడా. ఆ హోమ్ అయిపోయింది, పంచాయతీరాజ్ శాఖను సమర్థంగా నిర్వహిస్తున్నాడు 9 నెలల పాటు. ఆయన టార్గెట్ నుంచి జరిగాడేమో అనేటువంటి అనుమానాలు అంటే సహజంగా. మళ్ళీ పంచాయతీరాజ్కి వెళ్ళారా? నేను పంచాయతీరాజ్ ఆయనతో తీసుకెళ్ళాడు అన్న. నేను వద్దంటే కూడా ఆయన ఇన్సిస్టెడ్ దట్ ఐ షుడ్ సర్వ్ విత్ హిమ్. సో ఫార్చునేట్లీ యు ఆర్ నాట్ దేర్. ఆ రోజు అనుకోకుండా సంఘటనలో నేను ఆయన ఎలక్షన్ ప్రచారంలో పోతున్నప్పుడు ఆయన చాలా రూల్ మైండెడ్ మనిషి ఉండేవాడు. సో ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వాహనం వాడేవాడు కాదు, అధికారులను ఎప్పటి తిప్పుకునేవాడు కాదు. నేను అధికారి కాబట్టి అది ఎలక్షన్ కోడ్ పర్మిట్ చేయదు కాబట్టి దిలీప్ నువ్వు వద్దు, ఇది ఎలక్షన్ కోడ్. అది పంచాయతీ ఎలక్షన్స్, మన మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి ఆయన క్యాంపెయిన్కి వెళ్ళి మిర్యాలగూడ నుంచి డైరెక్ట్ భువనగిరికి వెళ్ళి క్యాంపెయిన్ చేసుకుని యాదగిరిగుట్ట దేవుడిని దర్శించుకొని రిటర్న్ వస్తున్నాడు ఆయన. ఆ వచ్చే సందర్భంలో అప్పుడు కొత్త క్వాలీస్ కార్స్ వచ్చాయి. అప్పుడు ఆ క్వాలీస్ కార్ రావడం వల్ల అంతకుముందు ఆయనకున్న 3 వాహనాలు ఏంటంటే అవి ఆల్టర్నేట్గా ఉండేవి, సేమ్ నెంబర్ ఉండేవి. ఓసారి ఒకటి ముందు, ఓసారి అయితే అది ఆల్టర్నేట్ ఉన్నప్పుడు ఏ కార్లో ఆ మంత్రి ఉండాడో తెలుసుకునేది వీలు కాదు. ఈ క్వాలీస్ వాహనాన్ని కంటిన్యూస్గా 1 week వాడడం వల్ల అది ఈజీగా ఈ క్వాలిటీస్లో ఆయన ఉన్నాడని కూడా తెలిసిపోయింది. ఫోకస్ అయిపోయాడు ఆయన దాంట్లో. మేము ఎక్స్పెక్ట్ కూడా తెలియదు, అంత అలర్ట్గా లేము మేము. సో పోలీసు కూడా అలర్ట్గా లేరు. ఎప్పుడు ఉండేంత హోమ్ మినిస్టర్ మీద ఉన్నంత ఫోకస్ పంచాయతీరాజ్ మినిస్టర్ మీద ఉండదు. అది ఒక రకంగా ల్యాప్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంటే. అయితే ఎప్పుడైతే ఆయన ఆ ఫోకస్డ్ వెహికల్ మీద క్వాలిటీస్లో ప్రయాణం 7th day చేస్తున్నాడో, చివరిగా ప్రయాణం ముగించుకొని వచ్చేటప్పుడు అప్పుడు కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ మీద ఆయన యాక్చువల్లీ అది ఇంకా అఫీషియల్ ఇనాగ్రేట్ కాలేదు, వీళ్ళు అదే వాహనాన్ని వాడుతున్నారు. అది కరెక్ట్గా దూరంగా ఉన్న వ్యక్తికి పైనుంచి చీకటి పడుతున్న సమయంలో ఫస్ట్ టైం ఎక్స్ట్రీమిస్టులు అది నైట్ టార్గెట్ పెట్టారు. ఎప్పుడు డే టైంలో ఉండేది, ఎప్పుడు అది ఫస్ట్ ఎవర్ వాడు నైట్ టైంలో దాని టార్గెట్ను సక్సెస్ఫుల్గా పేల్చగలిగారు. అది రాగానే వాళ్ళు రిమోట్ కంట్రోల్తో దాన్ని ప్లాస్ చేశారు. చాలా పెద్ద విషాదం అది. నేను అద్భుతమైన వ్యక్తి, నాకు తెలిసి నిజాయితీపరుడు. నేను 17,000 ఫైళ్ళు చూపించాను ఆయనకి. ఏనాడు కూడా ఈ ఫైల్ ఎవరిదని కానీ, ఇందులో ఏదైనా మనకి ఏమైనా ఇస్తాడా అని కానీ, ఏమైనా ఫేవర్ చేస్తానని అడిగినవాడు కాదు. అంత అద్భుతమైన వ్యక్తి. మరి ఏ పార్టీకి చెందినవాడైనా పని ఉంటే చేసేవాడు. అట్లాంటి వ్యక్తి నిజంగా ఒక విధంగా రాజకీయంగా
ప్రజలకు గొప్ప నష్టమే అటువంటి వ్యక్తిని కోల్పోవడం. మరి తీవ్రవాదులు ఐ డోంట్ నో ఏం జరిగిందో తెలియదు. ఉమామాధవరెడ్డి గారు న్యాచురల్గా నేను ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు, ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఆమెకి ఏమీ తెలియదు. హౌస్ వైఫ్గా స్ట్రైట్ ఫ్రమ్ కిచెన్ టు క్యాబినెట్ వచ్చింది ఆమె. సో మేమందరం కూడా అసలు బాగా ఫ్రస్ట్రేషన్లో 1 month 6 months ఉన్నాం. 6 నెలల తర్వాత ఆమె మంత్రి అయినప్పుడు న్యాచురల్గా మేమందరం పర్సనల్ సిబ్బంది కంటిన్యూ అయిపోయాం. తీయలేదు, అప్పుడున్న గవర్నమెంట్ మమ్మల్ని కంటిన్యూ చేసింది. ఈవెన్ యాజ్ ఎ ప్రైవేట్ వ్యక్తిగా కూడా ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నాను. అది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నా. అసలు ప్రైవేట్ సెక్రటరీ ఎమ్మెల్యేకి ఉండడు, పిఏలే ఉంటారు, ఆఫీసర్ రేంజ్లో ఉంటారు. ఆఫీసర్ కాదు ఆ స్థాయిలో ఉంటారు, ఏదో నాన్ గెస్టెడ్ ఉద్యోగం ఉంటాడు, గెస్ట్ ఆఫీసర్ ఉంటాడు. బట్ గవర్నమెంట్ గివ్ ఏ స్పెషల్ జియో దట్ సేమ్ స్ట్రక్చర్ ఆఫ్ పీపుల్ విల్ కంటిన్యూ అని. ఆమె ఎమ్మెల్యే కూడా 6 నెలల పాటు మంత్రి హోదాతో అదే బిల్డింగ్లో అదే సిబ్బందితో అదే కార్లతో ఉండింది. అట్లాగే ఆమె మంత్రి కాగానే న్యాచురల్గా మేమంతా చంద్రబాబు నాయుడు గారికి కూడా మాధవరెడ్డి గారు అంటే చాలా అభిమానం కాబట్టి ఆ జియో ఆయన మొత్తం ఫెసిలిటీస్ అట్లే కంటిన్యూ చేశాడు. సరే ఆమె కూడా షీ ద మ్యాగ్నానిమస్ లేడీ, సేమ్ భర్త ఆదర్శాలనే ముందు తీసుకుపోయింది కాబట్టి మాకు ఎక్కడ ఇబ్బంది కూడా కలగలేదు. సో మేము అంటే కేవలం ఉద్యమం కోసం మీరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం క్రమంగా పికప్ అయిందో, చంద్రశేఖరరావు దీన్ని లీడ్ చేశారో, గతంలో 69లో పనిచేశాను కాబట్టి 72లో ఆ ఇన్స్పిరేషన్ ఉంది కాబట్టి, పాలిటిక్స్లో రావాలనే ఇంట్రెస్ట్ 99లో మీరు అన్నట్టుగా కలిగింది కాబట్టి, నా పేరు ఆల్రెడీ కన్సిడరేషన్లోకి వచ్చింది కాబట్టి, ఇన్ని కారణాల వల్ల అప్పుడు నాకు అవకాశం వస్తుందని హరీష్ చెప్పగానే నేను హరీష్తో పాటు కేసీఆర్ దగ్గరికి వెళ్ళాను. కేసీఆర్ గారు నాకు చెప్పారు, దిలీప్ నువ్వు వస్తే నీకు హన్మకొండ సీటు ఇస్తాను, నువ్వు గెలిస్తే మంత్రి కూడా చేస్తాను ఆయన. ఐ బిలీవ్డ్ హిమ్. నేను నమ్మి చేరడం జరిగింది. ఆయన అనుకున్న ప్రకారం నాకు ఇవ్వలేకపోయాడు ఆ సీటు. అప్పుడు మందడి సత్యనారాయణ రెడ్డి గారికి ఇచ్చారు. పొలిటికల్ ఈక్వేషన్స్లో అప్పుడు బీజేపీ నుంచి వచ్చిన సెక్షన్ అకామిడేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత నేను పోయి ఏంటి సార్ మీరు నాకు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు, మరి నా జాబ్ కూడా పోయింది 10 ఏళ్ళదంటే, లేదు నువ్వు ఉద్యమంలో నువ్వు ఉండు, నేను ఖచ్చితంగా నీకు వేరే అవకాశం ఇస్తాను. అనుకోకుండా ఢిల్లీకి పోయాం, ఆయన మంత్రి అయ్యాడు. మళ్ళీ నన్ను పిలిపించి నీకు అనుభవం ఉంది కదా, సుదీర్ఘంగా 12 ఏళ్ళు పిఎస్గా పనిచేసావు, ఇక్కడ ఢిల్లీలో వై డోంట్ యు వర్క్ యాజ్ మై ప్రైవేట్ సెక్రటరీ అని అడిగాడు ఆయన. అప్పుడు మళ్ళీ నేను రీజాయిన్ అయ్యా సర్వీస్లో, సెంట్రల్ సర్వీస్లో చేసి ఆ 3 years నేను ఆ ప్రొవిజన్ ఉంది గవర్నమెంట్ ఎక్స్ ఆఫీసర్స్ కెన్ రీజాయిన్ సర్వీస్ అని, ఆ ప్రొవిజన్ వాడుకుంటూ ఆయన రీజాయిన్ అయ్యి పిఎస్ఐ ఆయనకి సెంట్రల్ సర్వీస్లో జాయిన్ అయ్యాను. ల్యాప్స్ ఆఫ్ 10 years కాదు, ఈ మధ్యలో నేను ఒక 1 year పార్టీలో పనిచేశాను, ఉద్యమంలో పనిచేసా. మళ్ళీ పోయి 3 years మళ్ళీ సర్వీస్లో వెళ్ళా. ఆ 3 years రీజాయిన్ అయ్యి మళ్ళీ ఆయన ఎప్పుడైతే రాజీనామా చేసాడో మళ్ళీ నేను న్యాచురల్గా పదవి అక్కడికే క్లోజ్ అవుతుంది. రిజైన్ ఫర్ ది పర్టికులర్ పర్పస్, మంత్రి ఉన్నంత వరకే మనం ఉంటాం. అయిపోగానే మళ్ళీ నేను నార్మల్గా ఉద్యమంలో వెళ్ళిపోయాను. సో అట్లా ఒక టాక్ ఉందండి టీఆర్ఎస్లో, బీబోటి వాళ్ళు 2004 తర్వాత ఆయనతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే కేటీ రామారావు గారు, కవిత గారు అమెరికా నుంచి వచ్చి వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్న తర్వాత వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం, ప్రిఫరెన్స్ ఇవ్వటం వలన మీబోటి వాళ్ళు కొద్దిమంది, అంటే డాక్టర్ శ్రావణ్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉద్యమంలో ఉన్నారో, ప్రకాష్ గారు, వీళ్ళు ఇమ్మడలేక బయటకు వచ్చేసారు, లేదంటే వాళ్ళే పొమ్మను లేక పొగబెట్టారు అన్నట్టుగా కూడా బయట అంటూ ఉంటారు. ఎంతవరకు అంటే మీ విషయంలో అంటే ఇప్పుడు నేను వాస్తవేనా? నేనేమంటానంటే కొన్ని సిద్ధాంతాలకు వాల్యూస్ కట్టుబడి పనిచేశాను. ఈవెన్ అది నేను ఇంతకుముందు చెప్పినట్టు 69 ఉద్యమంలో పార్టిసిపేట్ కావడం కానీ, విద్యార్థిలో కానీ, ఆ తర్వాత సర్వీస్లో కానీ కొన్ని నిబంధనలకు నియమాలకు లోబడి పనిచేసాం. మాధవరెడ్డి దగ్గర కూడా చాలా హానెస్ట్గా పనిచేశాం. ఎప్పుడు ఎవరి దగ్గర ఒక కాఫీ కూడా మేము తాగలేదు. యాక్చువల్లీ ఈనాడు పత్రిక ఆయన చనిపోయిన తర్వాత మా నిజాయితీ గురించి రాసింది. బతికినప్పుడు రాయడమే కష్టం, చనిపోయినాక రాసింది ఆయన ఎంత నీతిమంతుడు, ఆయన సిబ్బంది ఎంత నిజాయితీ పరులు. సో అట్లా పనిచేసిన మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మేము కూడా తర్వాత ఉద్యమంలో చేయడానికి కూడా ప్రిన్సిపల్స్తోనే పనిచేసాం. సో మాకున్న ఆ అనుభవం కానీ, మాకున్నటువంటి వాల్యూస్ కానీ డెఫినెట్గా మేము వాటి గురించి ఆయనతో ఎప్పుడు ఆర్గ్యూ చేసేవాళ్ళం. మాకు ఆయన అప్రిషియేట్ చేసేవాడు. ఎంతకాలం మా వర్డ్ కొనసాగిందో అంతవరకు మాకు ఇబ్బంది అనిపించలేదు. కానీ మీరు అన్నట్టుగా ఎప్పుడైతే డాటర్ సన్ అందరూ, అంతకుముందు హరీష్ చాలా పవర్ఫుల్ రోల్ ఉండేది, ఆయన పార్టీ బాధ్యతలను ఆయనే చూసేవాడు. సో హరీష్ రోల్ కూడా 25% అయిపోయింది. మాలాంటి వాళ్ళ అందరిది కలిపి కూడా 25% అయిపోయింది. కూతురు కొడుకుతే ఇంకో 25% అయిపోయింది. సో అందరూ కూడా ప్రతిదాన్ని పంచుకునే పరిస్థితి, అధికారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అన్ని పరిస్థితి వచ్చింది. షేరింగ్ ఇందులో కొందరికి ప్రాధాన్యత ఎక్కువ రావడం, కొందరికి ప్రాధాన్యత తక్కువ రావడం కూడా మీరు అన్నట్టు సహజంగా జరిగింది. బట్ నేను కూడా ఆ తర్వాత జరిగిన అలయన్స్లో చంద్రబాబు గారితో వీరికి అలయన్స్ పెట్టించి ఆ సిస్టమ్ ఏదైతే వచ్చిందో, సీట్లు పంపిణీ వ్యవహారం కావచ్చు, ఎవరెవరికి నిజమైన అభ్యర్థులు దొరకకపోవడం కావచ్చు, మేము అనుకున్న పద్ధతిలో ఎవరు గెలవకపోవడం కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఆయన ఉద్యమానికి ఎంచుకున్న పందా విచ్ ఇస్ పొలిటికల్ లాబింగ్, పొలిటికల్ లాబింగ్తో పాటు ప్రజా పోరాటాలు కూడా అవసరమైనటువంటి దాని మీద విభేదించాం ఆయనతో. ఈ విషయంలో మీరు అన్నట్టు మరి డెఫినెట్గా కొడుకు కంటే కూతురు కంటే మించిన వాడు ఉంటాడు. బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్, అంతే కదా, బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్. కాబట్టి సహజంగా వాళ్ళ స్థానాలు ముందే ఉండేవి ఎవరికంటే కూడా. మీరు ఎంత సీనియర్ అయితే ఏముంది, ఎవడైతే ఏముంది, వాళ్ళకి పొలిటికల్ పార్టీ అదొకటే ఉంది ఇండియాలో, ఆల్ ఓవర్ ఇండియాలో రకరకాల చోట్ల మీరు అదే చూస్తున్నారు. కుటుంబ పాలన కావచ్చు, మరో పాలన కావచ్చు. ఉద్యమ పార్టీలో కుటుంబ పాలన కొంచెం
అంటే చాలామంది నాయకులు వెళ్ళిపోయారు. ఫస్ట్ ఆలయ నరేంద్ర గారు వెళ్ళిపోయారు, తర్వాత విజయశాంతి గారు వెళ్ళిపోయారు. విజయశాంతి గారికి ఆయనకి ఏంటి ప్రాబ్లం? విజయశాంతి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడైతే పొలిటికల్ ఇట్లాంటి దెబ్బతిన్న తర్వాత మాలాంటి వాళ్ళు ఉద్యమ పందా ఏరుకొని ఉద్యమం వైపు వెళ్తే ఆమెమో కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది. ఒక అడుగు కాంగ్రెస్ వైపు పెట్టి రాజశేఖర రెడ్డితో మాట్లాడుకోవటం, బికాస్ పవర్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మేము అధికారం వైపు అంటే ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్కి కేసీఆర్ గారికి మేలు జరిగిందేమో, సీనియర్లంతా. ఎందుకంటే రేపు పొద్దున్న అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళు అకామిడేట్ చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ మోస్ట్ పీపుల్ అయితే ఇప్పుడు ఆయన చెప్పు చేతలు ఉండే వాళ్ళే ఎక్కువ మంది మిగిలారు, అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. మంచిదే కదా. ఇప్పుడు పదవులు పంపిణీ చేయాలంటే చాలా పదవులు కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా చాలా మంది వెళ్ళిపోయారు. ఆయన వ్యవహార శైలి అందరికీ నచ్చదు కూడా, ఆయన అందరినీ కూడా లైక్ చేయడు. కొందరికే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఆ కొందరిలో నేను నెంబర్ 1 అగ్రగణ్యుని. నేను ఆ పార్టీలో చివరి వరకు ఆయనతో విభేదించే నాటి వరకు కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నన్ను డెఫినెట్గా చాలా వాటిలో సలహాలు అడిగేవాడు, నేను అడ్వైజ్ ఇచ్చేవాడు. నేను ఆ అడ్వైజు మోస్ట్ ఆఫ్ ద టైం మిగిలిన వాళ్ళ మీద ప్రివేల్ అయింది, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ సమ్ టైమ్స్. సో అవన్నీ కూడా చాలా మందికి అధికారంలో లేనంత వరకు నేను నా సలహాలు ఆయన డెఫినెట్గా ప్రివేల్ అయినాయి. కాబట్టి చాలామందికి అది కంటగింపుగా ఉండేది. సో అది ఒక కారణం కావచ్చు. మీరు అన్నట్టు దాన్ని మీరు పొగంటారో మరేమంటారో నాకు తెలియదు, కానీ అట్మాస్ఫియర్ అయితే అక్కడ క్రియేట్ అయింది కొంత మాలాంటి వాళ్ళకి సఫకేషన్కి. ఆ సఫకేషన్ భరించలేక కూడా మేము ఆయనకు ఓపెన్గా చెప్పి, నేనేం బయటికి పోయి ప్రెస్ పెట్టి ఆయన తిట్టిన వాడిని కాదు. బయట తిట్టలేదు, ఇంట్లో తిట్టలేదు, ఓపెన్గానే చెప్పాను. మీ వ్యవహారాలు మాకు నచ్చట్లేదు, మీరు ఉద్యమ పందా ఎంచుకోండి, ఓన్లీ పొలిటికల్ లాబింగ్ వద్దు, రెండు మిక్స్ చేయండి అంటే నేను చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. నేను పొలిటికల్ లాబింగే చేస్తా, ఉద్యమంగా అంటే బయటికి పోయి చేసుకోన్నాడు ఆయన. ఆ మాట కూడా అన్నాడు, నువ్వు బయటికి పోయి ఎక్కువసేపు నీ ఉద్యమం. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ బలం, ప్రతిపక్షాల బలహీనత అనేటువంటిది ఒకటి వచ్చిందండి. అంటే బీజేపీ ఒక పందాలు వెళ్తుంది, టీడీపీ ఒక పందాలు వెళ్తుంది, కాంగ్రెస్ ఒక పందాలు వెళ్తుంది. ఇవి అన్నీ ఒక వేదిక మీదకి వచ్చాయి. అంటే తాజాగా మనం కోదండరామ్ గారిని కూడా చాలా టార్గెట్ చేస్తున్నారు. ఆయన యాజ్ ఇఫ్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక టాక్ వచ్చింది. అంటే ఈ ప్రతిపక్షాలన్నీ ఒక ఐక్య వేదికగా రూపొందే అవకాశం ఉందంటారా? ప్రతిపక్షాలు ఐక్యం కావడం అనేది ఇంపాసిబుల్ అండి. అంటే ఒక వేదిక మీదకి వస్తే ఇష్యూ బేస్డ్ వస్తే రావాలి తప్ప ఒక వేదిక మీద రావడం అనేది, ఎందుకంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న పార్టీస్ ఇవి. ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్న పార్టీలు పెద్ద పెద్ద నేషనల్ పార్టీస్ ప్లస్ రీజనల్ పార్టీస్ ఇవన్నీ కలిపి ఒకే వేదిక మీద రావడం అంటే ఇట్ ఈస్ మోస్ట్ అన్లైక్లీ. బీజేపీ కాంగ్రెస్ మోస్ట్ అన్లైక్లీ. బట్ ఒక్క సైడ్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇష్యూ బేస్డ్ ఐక్యత వస్తుంది. సమ్ టైమ్స్ లైక్ మొన్న రైతులకు సంబంధించి అన్ని పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చి ప్రభుత్వాలు విమర్శించినాయి. సో అట్లా ఒక ఇష్యూ బేస్డ్ యూనిటీ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్. కానీ ఆల్టుగెదర్ తెలంగాణ ఉద్యమం అనేది అందరినీ కూడా కలిపింది. అది ఒక అన్ని రకాల పూలను మీరు అన్ని రకాల ఎజెండాలు పక్కకు పెట్టి ఒకే దండగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలు కావచ్చు, కులంలో ఉన్నటువంటి కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఒక్క దండగా ఏర్పడడానికి కారణం ఒక అద్భుతమైనటువంటి ఒక ఆకాంక్ష. అది మామూలు ప్రజా జీవితంలో సాధ్యపడే విషయం కాదు. ఇష్యూ బేస్డ్ అలయన్సెస్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్. బట్ అంత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగినటువంటి ఐకమత్యం అనేది మళ్ళా వస్తుందని నేనైతే సమీప కాలంలో నేను ఆశించట్లేదు. అది కాదు, అది ఈ ప్రతిపక్షాల లోపల ఉన్నటువంటి ఈ అనైక్యతే అటు టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం. సో ఆయన దాన్ని, కానీ కేసీఆర్ మీద కూడా కొంత, అంటే ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి జలసీతో కొన్ని పార్టీలు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు కానివ్వండి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నాయి. అంటే ఉన్నదాన్ని మ్యాగ్నిఫై చేసి, అంటే ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు 2700 మంది చనిపోయారని అంటాం. తర్వాత తెలంగాణ విద్యార్థులు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే 1200 మంది చనిపోయారంటాం. ఇవన్నీ కూడా కొంత మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నారు, టీఆర్ఎస్ని వ్యక్తిగతంగా దెబ్బతీయటానికి అనేటువంటి వాదన కూడా ఉంది. చెప్పే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ పార్టీ మాట్లాడితే పాలిటిక్స్ అనుకోవచ్చు, పొలిటికల్ అజెండా అనుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు ప్రజా సంఘాలు మాట్లాడితే మీరు దాన్ని తప్పట్లేరు కదా. ఇప్పుడు కోదండరామ్ ఉన్నాడు, మీరు తీసుకెళ్ళి కాంగ్రెస్తో మీరు అంటగా కడితే ఎట్లా? కోదండరామ్ అనేవాడిని మీరే ప్రొజెక్ట్ చేశారు, మీరే తీసుకొచ్చి ఆయన్ని జేఏసీకి చైర్మన్గా పెట్టారు మీ మాటల్లోనే. ఆ రోజు ఆయన మాటలు ఎందుకు రుచించాయి, ఈరోజు మీకు ఎందుకు సహించట్లేదు కోదండరామ్ని, మీరు ఎందుకు సహించలేకపోతున్నారు? సో అప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు, మీరు ఎవరిని వ్యతిరేకిస్తున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలేమి మనం అనుకుంటాం, కానీ ప్రజలకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఈ ప్రజాస్వామ్యంలో అదే బ్యూటీ. సో అది ఎలక్షన్ టైంలోనే మీకు కనపడుతుంది దాని తీర్పు ఎట్లుంటుంది. అందుకే అనూహ్యమైన తీర్పులు ఇస్తుంటారు ప్రజలకు. ఒకసారి మనం యాంటిసిపేట్ కూడా చేయం. ఈరోజు మిమ్మల్ని మ్యాండేట్ ఇచ్చి గెలిపించి ఉండొచ్చు, మీ పథకాలన్నీ కూడా అందరికీ నచ్చుతున్నట్టుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఒక కోదండరామ్ చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేయరు.
ఓ చుకారామని తిడితే ప్రజలు అప్రిషియేట్ చేయరు, ఓ హరగోపాల్ తిడితే ప్రజలు అప్రిషియేట్ చేయరు. విన్నారా? ఇవన్నీ ప్రజల మైండ్లో రిజిస్టర్ అవుతాయి. అవన్నీ కౌంటర్ ప్రొడక్టివే అధికార పక్షానికి. అధికార పక్షానికి ఆ ఓపిక సహనం ఉండాలి. మీరెవరు అసలు? ప్రజలు మీ మ్యాండేట్ ఇస్తే మీ అధికారం చేయడానికి వచ్చారు, ప్రజల అజెండాను ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చారు. మీరే చెప్పారు, మేము చెప్పిన ఎజెండా కాదు అది, ప్రజలు ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఎజెండా కాదు. మీరే మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు అవి, నిధులు నీళ్లు నియామకాలు. అవే మీ ఎజెండా ఈరోజు ఉన్నాయా లేవా, ప్రియారిటీ మీకు అది ఉందా లేదా, మీరు ఎవరిని గౌరవిస్తున్నారు, ఎవరికి మంత్రి పదవులు ఇస్తున్నారు, ఎవరిని కలుపుకుంటున్నారు, ఎవరిని తొక్కేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజల మెమరీలో రిజిస్టర్ అవుతాయి. సో అది ఖచ్చితంగా వేరే పొలిటికల్ పార్టీకి మీరు అన్నట్టు పాసిబుల్ ఏమో, అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారేమో, ప్రజలు అర్థం చేసుకుంటారేమో. కానీ టీఆర్ఎస్ లాంటి ఒక ఉద్యమ సంస్థగా ప్రకటించుకున్న వాళ్ళు ఈరోజు మేము పొలిటికల్ పార్టీ అయిపోయాం, మేము ధర్మ సంస్థలు నడపట్లేదు కాబట్టి రాజకీయమే ఫక్త్, అప్పుడే ఉద్యమం చేసినప్పుడు ఫక్త్ రాజకీయమే చేస్తామంటే మీరు చెప్పడానికి వినడానికి బాగుంటాయి తప్ప ప్రజల మైండ్లో అది డైజెస్ట్ కాదు. కాబట్టి కోదండరామ్ను క్రిటిసైజ్ చేయడం అనేది నోబడీ విల్ అప్రిషియేట్, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే నాకు కూడా కోదండరామ్ నా సన్నిహితుడు, నా క్లాస్మేట్. అతను 5 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా మేము కలిసి చదువుకున్నాం. అతను నిజాయితీపరుడు, ఆల్ సెడ్ అండ్ డన్. ఆ రోజుల్లో మొట్టమొదటిసారి కోదండరామ్ని సోనియా గాంధీ కలిపిన వాడినే నేను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రస్థానాన్ని చూసిన వాడిని, ఆయన వ్యాసాలు చదివిన వాడిని, ఆయనతో కలిసి తిరిగిన వాడిని. ఆయనకు నాకు నిజంగా సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నా కూడా, నేను తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, ఆయనేమో జేఏసీ, ఆ జేఏసీలో భాగస్వామ్యం కావు. ఓన్లీ మిలియన్ మార్చ్ అప్పుడు మాత్రం ఆయన మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము పోయి పార్టిసిపేట్ అయ్యాం అందులో. అయినా కూడా ఐ హ్యావ్ టు సే దట్ ఈజ్ ఎ హానెస్ట్ మ్యాన్, నిజాయితీపరుడు. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది, అది క్యారెక్టర్ అసాసినేషన్ కదా. అట్లాంటి వ్యక్తికి మీరు ఒక ఆపాదించి చెప్తే నథింగ్ బట్ క్యారెక్టర్ అసాసినేషన్. ఈ రోజు అతను మంచి, ఆ రోజు ఆయన చెప్పిన మాటలు మీకు రుచించినప్పుడు, ఆయన చెప్పిందంతా కూడా మీరు కూడా తూచా తప్పకుండా పాటించినప్పుడు, ఈ రోజు కూడా మీరు ఆయన చెప్పింది వినాలి, అట్లీస్ట్ వినాలి, డిస్కషన్కి పెట్టాలి. ఒకడు ఆచరించకపోతే ఎందుకు ఆచరించట్లేదో చెప్పాలి. ఎందుకు వచ్చింది అంటారు వాళ్ళిద్దరి మధ్య? అంటే మీరు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏ విధమైనటువంటి ప్రణాళికతో మీరు ముందుకు పోతున్నారో మీ ప్రియారిటీస్ మారిపోయినాయి. ఉద్యమ క్రమంలో ఉన్న ప్రియారిటీ వేరు, ఈరోజు ప్రభుత్వం ముందున్న ప్రియారిటీ వేరు. ఇప్పుడు సీఎం బిల్డింగ్ ఉన్న ప్రియారిటీ ఆత్మహత్యలకు లేదు. ఈరోజు సెక్రటేరియట్ కూల్చివేసి ఎర్రగడ్డకు షిఫ్ట్ చేసే ప్రియారిటీ మీ మిషన్ భగీరథకు లేదు. వాట్ ఎవర్, ఉద్యోగాలకు నియామకాలకు లేదు. సో మీ ప్రియారిటీస్ మారిన తర్వాత సహజంగా చర్చకు వస్తాయి. మీ ఎజెండా ఈరోజు మీరు ఫోకస్లో ఉన్నారు. ప్రయారిటీస్ ఎందుకు మాని అంటారు? అతను ఆలోచన విధానం అట్లాంటిది. ఆయన ఈరోజు తను ఏది మంచిది అనుకుంటే అదే ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు ఆయన. సో దట్ ఈస్ అంటే కొన్ని పక్షాలు మీ వాళ్ళు కూడా అంటే ప్రాజెక్ట్స్ రీడిజైనింగ్ చేయడం ఏదో అవినీతి కోసం చేస్తున్నారు అనేటువంటిది ఉంటుంది. అవినీతి అని అంత అది మీరు ఏకీభవిస్తారా? నేను అవినీతి అని అనను. ప్రాజెక్టులు రీడిజైన్ కావాల్సిందే, ప్రజలకు అవసరం అది. ఎందుకంటే గతంలో డిజైన్ చేయబడిన సందర్భంలో ఆ కాంటెస్ట్ వేరు, అప్పుడు ఉన్నటువంటి కామన్ ఇంట్రెస్ట్ వేరు. అది మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని రూపొందించబడినటువంటి ప్రాజెక్టులు. అది రీడిజైన్ కంపల్సరీ కావాలి. రీడిజైన్ అయిన తర్వాత అది కరప్షన్కు తావు లేకుండా మీరు పారదర్శకంగా టెండర్లు పిలవాలి, ఆ పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పాలి. అంతే తప్ప అస్మదీయులకు లేదా టీఆర్ఎస్లో ఉన్నవాడికి లేదా టీఆర్ఎస్లో కొత్తగా వచ్చి చేరిన వాడికి కాంట్రాక్ట్లు నేను అప్పచెప్తానంటే, మళ్ళీ అప్పటి అవినీతితోనే ఆ ప్రాజెక్టులు అంచనాల కంటే 10% మరింత పెంచుతానంటే ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు. కాబట్టి అట్లాంటి వాటిని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. అట్లాంటి వాడిని కోదండరామ్ కావచ్చు, మరోటి కావచ్చు, మాలాంటి పొలిటికల్ పార్టీస్ కానీ మేము క్వశ్చన్ చేస్తున్నాం. దానికి మీరు సమాధానం చెప్పకుండా వీళ్ళని తొక్కివేసే కార్యక్రమం పెట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పొలిటికల్ పార్టీలో ఎవడో రాత్రిపూట బీఫామ్ మా దగ్గర తీసుకొని నామినేషన్ చేసిన వాడు తెల్లారేకల్లా అభివృద్ధి కార్యక్రమాన్ని నచ్చి నేను అపార్ట్లో పోతున్నా అంటే ఎట్లా? బీఫామ్ తీసుకునేంత వరకు అభివృద్ధి కనపడకుండా బీఫామ్ తీసుకున్న తర్వాత అభివృద్ధి కనపడుతుందంటే రాత్రి అతను మేనేజ్ చేసినట్టే కదా. అట్లాంటి పొలిటికల్ మేనేజ్మెంట్ ఈరోజు టీఆర్ఎస్కు అవసరమా అన్నది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అవసరం లేకుండా చేస్తున్నారు ఆ పనులు. కానీ ఎన్నికల్లో చూస్తే మాత్రం ఇటీవల అప్ టు జీహెచ్ఎంసీ వాడుతూ ఉన్నారు కదా, వాళ్ళు ప్రజలు వాళ్ళతోనే ఉన్నారు అనేటువంటిది 100% ఉన్నారు అందులో. ఎవరు అంటే దానివల్ల అంటే ప్రతిపక్షాలు ఫెయిల్ అయినాయి అంటారా? నేనేమంటున్నానంటే, అంటే మీరు చెప్పారు అనేక వైఫల్యాలు చెప్పారు, ఈ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కన్విన్స్ చేయడంలో ప్రజలు అంత తొందరగా అధికారం కట్టబెట్టి వెంటనే అధికారం నుంచి తీసేరు. అది కోల్పోవాలని కూడా ఆశించరు. దే విల్ గివ్ ఏ లాంగ్ రోప్. వాళ్ళు ప్రజలు వాళ్ళకు లిమిటెడ్ పీరియడ్, ఒక పర్టికులర్ పీరియడ్కు ఫేజ్కి మళ్ళీ ఎన్నుకున్నారు. వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చూస్తారు మీరు ఏం చేస్తున్నారు. 4 ఏళ్ళ నుంచి చర్చ మొదలవుతుంది. చివరి సంవత్సరంలో వాళ్ళు అసెస్ చేస్తారు, వీళ్ళు చెప్పింది చేశారా చేయలేదా, మనం అనుకునేది ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి. ఆ అసెస్మెంట్ అనేది దారుణంగా ఉంటుంది. ఒక్కోసారి మీరు చూసారు కదా, ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడు ఏ మెజారిటీతో గెలిచాడు, ఎక్కడ పడిపోయాడు ఒక్కసారి అపోజిషన్కి వెళ్ళేటవరకల్లా. మళ్ళీ అదే అతను రైజ్ అండ్ ఫాల్ అనేది సర్వసాధారణం. అప్పుడు అవన్నీ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. ప్రజల మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ ఫ్యాక్టర్సే. అంత మాత్రం ఈరోజు బై ఎలక్షన్స్లో మొన్న బ్రహ్మాండం గెలిచాం కాబట్టి రేపు పొద్దున మనం గెలుస్తామని మీరు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వలేరు. ప్రజాస్వామ్యం అది కాదు, ఎలక్షన్ పద్ధతి అది కాదు, ప్రజల ఆలోచన సరళి అది కాదు. సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ వేరియస్ ఉంటాయి. మీ పెర్ఫార్మెన్స్తో పాటు, మీ క్యారెక్టర్తో పాటు ఓవరాల్ రాష్ట్రానికి మీరు ఏం చేశారని. బీజేపీ కూడా ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినట్టయింది కదా. 2014లో
అంటే బీజేపీ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది రాష్ట్రం ఏర్పడటంలో కాంగ్రెస్తో పాటు. కానీ బీజేపీకి తెలంగాణలో అంతో ఎంతో బలం ఉంది అని అనుకుంటున్న సమయంలో వాళ్ళ అంటే సీట్లు కేటాయింపులో కానివ్వండి ఇతరత్ర వ్యూహాత్మక తప్పిదారులు చేసి బీజేపీ కూడా నష్టపోయింది అనేటువంటి భావన ఉంది కదా. అంటే తెలంగాణలో ఒక వ్యూ ఏంటంటే టీడీపీతో అలయన్స్ పెట్టుకోకుండా బీజేపీ కనుక ఇండిపెండెంట్గా పోయి ఉంటే లేదా మరో విధమైనటువంటి అలయన్స్ కోసం ప్రయత్నం చేసి ఉంటే అదనపు సీట్లు వచ్చేవి అనేది వాస్తవం. అది సబ్సిక్వెంట్గా మన అనాలిసిస్ అంతా కూడా చూపించింది. అది అప్పుడు నష్టం జరిగింది అలయన్స్, ఆంధ్రాలో లాభం జరిగింది, తెలంగాణలో నష్టం జరిగింది. ఓవరాల్గా బీజేపీ తెలంగాణ ఇచ్చిందనే విషయాన్ని ఎన్కాష్ చేసుకోవడంలో వైఫల్యం చెందింది. అసలు ఇచ్చిన కాంగ్రెస్ వైఫల్యం చెందింది, సపోర్ట్ చేసిన బీజేపీ కూడా ఆ స్థాయిలో ప్రజలు ఫలితాన్ని ఇవ్వలే. వాళ్ళు వన్ సైడ్గా ఈ టీఆర్ఎస్ అనేదే తెలంగాణ రావడానికి ప్రధాన భూమిక పోషించింది. కాబట్టి ముందు వీళ్ళకు మనం ఇది సొంత పార్టీ, వీళ్ళకి పట్టం కడదాం, వీళ్ళు ఏం చేస్తారో తరాసంగా చూసుకుందాం అనే పద్ధతిలో వాళ్ళకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఈ క్లియర్ మ్యాండేట్ అంటే అక్కడికి కూడా 20 సీట్లు కాంగ్రెస్ 21 ఇచ్చి ఓ 15 టీడీపీకి ఇచ్చి వైఎస్ఆర్సీపీ కూడా ఇచ్చి ఆఖరి ఖమ్మంలో ఇట్లా చేశారు. స్ప్లిట్ మ్యాండేట్ ఉంది. బట్ వాట్ ఎవర్ ప్రభుత్వం ఏర్పరచడానికి అవసరమైన దానికంటే అదనపు సీట్లు వాళ్ళకి ఇచ్చారు. అది అంతతో అక్కడ ఆగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఉండంగా అంత ఉధృతమైన మూమెంట్ ఉండంగా కూడా నీకు కాంగ్రెస్ వాడు గెలిచినప్పుడు, ఓ వైఎస్ఆర్ గెలిచినప్పుడు, ఓ సిపిఎం వాడు గెలిచినప్పుడు, ఓ టీడీపీ వాడు గెలిచినప్పుడు నువ్వు వాళ్ళని మననీయాలి. డెమోక్రసీలో బ్యూటీ ఏంటంటే అపోజిషన్ షుడ్ కో ఎగ్జిస్ట్ విత్ యూ. అప్పుడే నువ్వు చేసేది మంచిగా చెడా వాడు విమర్శించగలుగుతాడు. ప్రజలు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు ఇదంతా ఉన్నంగా కూడా అతను గెలిపించారు కదా, అది ఆ పార్టీకి పట్టం కట్టారు కదా. కాబట్టి నువ్వు దాన్ని గౌరవించడం కూడా నేర్చుకోవాలి. అదే కదా ప్రజాస్వామ్యం అంటే. అదర్వైజ్ ఇట్ ఈజ్ ఆటోక్రసీ ఆర్ డిక్టేటర్షిప్. అది మన ప్రజాస్వామ్యంలో మన వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మీరు చెబుతున్నారు అంటే మిగతా పార్టీల నుంచి ఏదైతే ఫిరాయింపుల్ని ప్రోత్సహించారో అది జాతీయ స్థాయిలో బీజేపీ కూడా చేసింది, అరుణాచల్ ప్రదేశ్లో చేసింది, ఉత్తరాఖండ్లో చేసింది అనేటువంటిది కూడా ఒక వాదన ఉంది. అంటే అది మంచిగా చేయడానికి పక్కన పెడితే వాళ్ళు పొలిటికల్ మాన్యూవరింగ్లో వాళ్ళు మిగతా పార్టీల వాళ్ళని ఆకర్షించి వాళ్ళని అంటే స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇది మేము ఉపయోగిస్తున్నాం అనేటువంటిది ఒక తీసుకొస్తున్నారు. దానికి బీజేపీకి ఏంటంటే ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ని చూపిస్తున్నారు. అంటే దానికి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ఈ ప్రతిపక్షాలు వైఫల్యం అవుతున్నాయి కదా. నేనేమంటానంటే ఎవరో ఎక్కడో చేశారని చెప్పి మనం దాన్ని జనరలైజ్ చేయలేం. అది మన ప్రిన్సిపల్ కాదు, మన కాన్స్టిట్యూషన్ కాదు. ఆ ఫిరాయింపు చట్టానికి అది అనువుగా ఏదీ లేదు. అది బీజేపీ చేసినా, టీడీపీ చేసినా, టీఆర్ఎస్ చేసినా, ఎవరు చేసినా తప్పే. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చేసినా తప్పే, తెలంగాణలో టీఆర్ఎస్ చేసినా తప్పే, అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ చేసినా తప్పే. సో దెర్ ఈజ్ ఎ పర్టికులర్ ప్రిన్సిపల్. మనమే అడాప్ట్ చేసిన కాన్స్టిట్యూషన్లో మనమే ఒక ఫిరాయింపు చట్టాన్ని తెచ్చాం. దాని అన్ని పార్టీలు ఈక్వల్గా గౌరవించాల్సిందే. గౌరవించకపోతే తాత్కాలిక ప్రయోజనాలు ఈరోజు మీకు జరుగుతుండొచ్చు, నాకు అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుండొచ్చు. లాంగ్ టర్మ్లో డెమోక్రసీకి నష్టం జరుగుతుంది. విజ్డమ్ ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీ అయినా దీన్ని అప్రిషియేట్ చేయకూడదు. ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ ఈ పనులు చేయకూడదు. టీఆర్ఎస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. అంటే ఒరిజినల్గా అదొక ఉద్యమం. దాన్ని నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఒక ఆకాంక్ష, అద్భుతమైన ప్రజల ఆకాంక్షను ఈరోజు వాళ్ళు వ్యక్తీకరించారు రాష్ట్ర ఆవిష్కరణతో. దాన్ని మీరు ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇంతకంటే ఉత్కృష్టమైనటువంటి ప్రదేశానికి రాష్ట్రాన్ని మీరు డెవలప్ చేసి తీసుకెళ్ళి చూపించి ఇది మా ఆదర్శం, ఇది మా రాజకీయం అని చెప్పాలి తప్ప ఇది కూడా అదర్ పార్టీస్ లాగా మీరు ఆడు చేయలేదా వీడు చేయలేదా అని మాట్లాడితే ఎట్లా? సో అది టీఆర్ఎస్కు అంటే కొంతమంది ఉద్యమకారులు కూడా పదవుల కోసం ఆశపడి టీఆర్ఎస్తో లాలూచి పడ్డారు అనేటువంటిది వాదన కూడా ఉంది. ఉన్నా తప్పే కదా. ఉద్యమకారుడైన వాడు ఉద్యమకారుడైనా ఉండాలా? ఎట్లా లాలూచి పడతాడు? అధికారం అంటే ఏమిటి అసలు? అధికారం ఎవరికి? అధికారం నీకైనా ఇంకోటికైనా ఎందుకు ఇస్తారు ప్రజలు అసలు? ఇట్ ఈస్ టు సర్వ్ ద పీపుల్, అంతే తప్ప అధికారం అనేది నీ కోసం వాడుకుంటే నీకు ఆకాంక్ష ఉంటుంది, ప్రజల కోసం ఉంటే ఆకాంక్ష ఏంటి? నీకు వచ్చే అధికారం దేనికోసం? ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లా బిహేవ్ చేస్తుందంటే నువ్వు అధికార పార్టీలో ఉంటే తప్ప నువ్వు ప్రజాసేవ చేయలేవు అనేటువంటి నిర్వచనాన్ని కొత్తగా నేర్పుతున్నది అందరు నాయకులకు. అది కరెక్టా? అది డెమోక్రసీకి హెల్దీ సైనా? ఇప్పుడు అధికార పక్షంలోనే ఎమ్మెల్యే ఉంటే ఒకవేళ సేవ తెలుసుకుంటే మీరు రూలే తేవాలి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక్కసారి ప్రభుత్వం మెజారిటీ ఎవరైతే గెలిచారో మిగిలిన అందరు గెలిచిన వాళ్ళని కూడా అందులో కలిపేయండి అని పెట్టాలి మీరు రూల్, కొత్త రూల్. అదర్వైజ్ వై షుడ్ దట్ ఫెలో నేషనల్ గవర్నమెంట్ లాగా పెట్టాలి. అంతే కానీ మీరు ఇప్పుడు గెలిచినోడికి వేస్టే కదా మరి. అంటే ఆ సంస్కృతి కరెక్ట్ కాదు, ఆ విధమైనటువంటి మెసేజ్ కూడా పోకూడదు ప్రజలకు. అది ఏ పార్టీలో ఉండి మన దగ్గర మన డెమోక్రసీలో బ్యూటీ ఏంటంటే నర్రా రాఘవరెడ్డి 6 సార్లు అద్భుతంగా ఎమ్మెల్యే గెలిచాడు. ఎట్లాంటి స్పీకర్ ఆయన? నాకు పెద్దగా పరిచయం లేడు ఆయన, నల్గొండ జిల్లా వాడే. మాధురెడ్డి గారితో నేను కలిసి పనిచేసినా, నాకు ఏదో ఆఫీస్కి ఎప్పుడు వచ్చేవాడు, నమస్కారం పెట్టేవాళ్ళం. ఐ థాట్ ఈ ఫర్గాట్ మీ. ఉద్యమ క్రమంలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు పోతుంటే నా గన్మెన్ చెప్పాడు, రాఘవరెడ్డి గారి ఇల్లు ఇక్కడ పక్కకే ఉంది సార్ అంటే నేను పోదాం పని చూశాను. 92 ఏళ్ల వయసులో రాత్రి 9ంటికి ఆల్మోస్ట్ పడుకుంటున్నాడు ఆయన. నేను పోయి ఆయనకు పాదాభివందనం చేసి నమస్కారం పెడితే కూర్చోబాబు అన్నాడు కుర్చీ చేసుకొని. నేను చెప్పాను సార్ నా దిలీప్ కుమార్ సార్ అంటే నాకు తెలుసు, నేను రోజు పేపర్ చదువుతా అన్నాడు.
ఆయన ఎక్కడున్నాడంటే ఒక కూలిపోతున్నటువంటి చిన్న షెడ్లో ఉన్నాడండి. 6 టర్మ్స్ ఎమ్మెల్యే. నేను చెప్పేసారి మీ పాదాభివందనం చేస్తున్నాను. నేను ఇది ఆదర్శం మనకు. నేను చెప్తా అట్లాంటి యోధాన యోధులైన కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ప్రధానమంత్రిని చూసింది దేశం. అద్వానీ లాంటి నాయకుడిని చూసింది. ఎవరండి వాళ్ళు? దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసినటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్న పురుషులందరినీ మనం ఎదురుగా పెట్టుకొని, లేదు అధికార పార్టీకి పోతేనే నేను ఎమ్మెల్యేగా ఉండగలుగుతా, లేకపోతే నాకు పదవి ఇస్తేనే నేను మనగలుగుతా, ఎంపీగా అధికార పార్టీలో చేరితేనే నాకు మంత్రి పదవి వస్తుందని నేను ఉంటే ఇక కామన్ మ్యాన్ నీకు ఓటు ఎందుకు వేయాలండి? అది కరెక్ట్. అందుకనే నోటా పెట్టారు. సరే, భవిష్యత్తులో అంటే ఇప్పుడున్న కాంటెంపరీ పాలిటిక్స్ని మనం గమనిస్తే రేపు బీజేపీ అధిష్టానం కనుక టీఆర్ఎస్తో సెయిల్ అవ్వాలి అనేటువంటిది చేస్తే దానికి రాష్ట్ర బీజేపీ ఒప్పుకుంటుందా, లేకపోతే కొంచెం ఏమన్నా అభ్యంతరం పెట్టే అవకాశం ఉందా? అంటే నేను ఐ కెనాట్ స్ట్రేట్ అవే సే వాట్ ఈస్ గోయింగ్ టు ద పాలసీ ఆఫ్ ద స్టేట్ పార్టీ, కానీ యూ హ్యావ్ టు టో ద పార్టీ లైన్. బట్ పార్టీలో అంటూ ఉన్న తర్వాత పార్టీ లైన్కి టో చేయాల్సింది ఎవడైనా. ఇంతకుముందే నేను బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్లో చెప్పాను, గతంలో అలయన్స్ పెట్టుకున్న సందర్భంలో ఆంధ్రాలో టీడీపీతో లాభం జరిగింది తప్ప తెలంగాణలో నష్టం జరిగిందని జనరల్గా ఉన్నటువంటి అభిప్రాయం అది. అందువల్లనే హైదరాబాద్ ఎలక్షన్స్లో కామ్గా ఉన్న బీజేపీ పార్టీ వరంగల్ ఎలక్షన్లో, ఖమ్మం ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా పోటీ చేసింది. నష్టం జరుగుతుంది టీడీపీతో అలయన్స్ పెట్టుకుంటుందని. అంత మాత్రం చేత టీడీపీ వాడు ఓ పార్టీ కాదని, వాళ్ళకి ఇంకా ప్రధాన 0 అయిపోయిందని నేనేం సర్టిఫికేట్ ఇవ్వను. ఇక్కడ ఇంకా టీడీపీ క్యాడర్స్ ఉన్నారు. ఆ రోజుల్లో పాపం ఎన్టీఆర్ అనేవాడు ఆంధ్ర అయితేంటి, తెలంగాణ అయితేంటి బీసీ నాయకులకు పెద్దపీట వేసి ఆదరించినటువంటి ఒక ప్రముఖ నాయకుడు ఆయన. ఆ బీసీ నాయకత్వం ఎమర్జ్ అయిందంటే అట్లాంటి నాయకుల విజన్ వల్ల డెవలప్ అయింది. సో అట్లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా స్ట్రాంగ్ క్యాడర్ అక్కడక్కడ పాకెట్స్లో టీడీపీకి ఇంకా ఉన్నారు. సో ఐ కాంట్ జస్ట్ సే దట్ టుడే యూ షల్ విత్ దెమ్ అండ్ గో విత్ టీఆర్ఎస్ అని అనను. ఎందుకంటే టీఆర్ఎస్కి అధికారంలోకి వచ్చేంత వరకు సంస్థాగత నిర్మాణమే లేదు. ఆ సంస్థాగత నిర్మాణం లేక కదా ఈరోజు మీరు తుమ్మల నాగేశ్వరరావు తీసుకొచ్చి ఒక పర్టికులర్ కమ్యూనిటీని కలుపుకోవడం కోసం మంత్రి పదవి ఇచ్చుకున్నారు. అవునా అయినా కాదన్నా? సో ఇవన్నీ మనం హైలీ డిబేటబుల్ ఇష్యూస్ అవి. దాంట్లో రకరకాల సోషల్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, పార్టీ యొక్క ఐడియాలజీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎలక్షన్స్ వచ్చేవరకల్లా కొంత కాంప్రమైజ్ అవసరం అవుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఆయా పార్టీలు వేరే పార్టీతో అలయన్స్ పెట్టుకుంటాయి. ఈ పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ సిద్ధాంతాలన్న సిపిఐ, సిపిఎంలు కూడా ఎలక్షన్స్ వచ్చేవరకల్లా వ్యూహాలు మార్చుకుంటుంటాయి. ఓసారి వాళ్ళే టీడీపీతో ఉంటారు, ఓసారి వాళ్ళే కాంగ్రెస్తో ఉంటారు. మనం చూసాం హిస్టరీలో. మరి అన్ని ఐడియాలజికల్ పార్టీలే, బీజేపీ కూడా ఐడియాలజికల్ పార్టీ. బట్ ఎలక్షన్ కంపల్షన్స్ ఆర్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. సో 2019లో ఏం జరగబోతుందో మనం ఇప్పుడే దాన్ని ప్రియంప్ట్ చేయలేం. అంటే మీరు ఒక 15 సంవత్సరాలు చాలా అంటే రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలై ఉన్న పరిస్థితి మీది. కానీ ఇప్పుడు సడన్గా మీకు బీజేపీకి వచ్చిన తర్వాత ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏదో కార్యక్రమాలు తీసుకుంటుంది, కానీ పెద్ద ఫోర్స్గా అయితే లేదు. ఇలాగ హౌ యు ఆర్ కోపింగ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్? వెల్, నాకు సంబంధించిన వరకండి నేను ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా. ఒక బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ ఫ్యామిలీ. మై ఫాదర్ వాజ్ ఎ టీచర్ అండ్ హీ వాజ్ మోర్ ఫిలాసాఫికల్గా ఉండేవాడు. సో మాకోటి చెప్పాడు ఆయన చిన్నప్పుడు. ఏం చెప్పాడంటే, వనజబుండు నిన్నొసట రాసిన సొమ్ము కొంచెము ఘనంబో కడు మరుభూమికైనను చేరు కడు దైన్యం వాను ధనాఢ్యులేందని మాకు రక్తంలో ఎక్కించాడు ఆయన. అంటే ఏంటంటే, సొమ్ము నీకు నొదటి మీద రాసుంటేనట జయలలిత ఈరోజు ఖననం చేయబడితే ఆమెకి ఇష్టమైనటువంటి గాజులు, వాచ్, ఆ చందన పెట్టే తప్ప ఏమి పోలే, అవి మాత్రమే ఖననం చేయబడ్డాయి. మరి ఆమె గురించి ఎన్ని విన్నాం? వేలాది కోట్ల రూపాయలు అన్నారు. అవన్నీ ఎక్కడ పోయినామో తెలియదు. ఆ మరుభూమికి దేనివి మాత్రం ఆ చంద్రపు పెట్టే ఈ గాజు, ఈ వాచే. సో అట్లా మా ఫాదర్ చెప్పాడు, డబ్బులు నీ నుదిటి మీద రాసుంటే నీ మరుభూమికైనా వస్తాయి. అంటే బహుశా నాకు 100 రూపాయలు డ్యూ ఉంటే ఆ డబ్బాలో వేసి అందులో నన్ను ఖననం చేస్తారేమో. అంతమించి మీరు నేను కానీ ఎవరు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్టి ఆ ఫిలాసఫీలో నేను పైకి వచ్చిన వాడిని. సో ఐ డోంట్ బిలీవ్ దట్ ఏ పర్సన్కు పవర్ ఉంది కాబట్టి నమస్కారం పెట్టాలని కానీ, నా జీవితంలో నేను ఎవరిని డబ్బులు చూసి కానీ, లేదా అధికారం ఉండి ముఖ్యమంత్రిని కానీ, లేదా కేసీఆర్ కేంద్ర మంత్రిని కానీ ఎవరి మీకు సాష్టాంగ నమస్కారం చేయలేదు. మాధురెడ్డి కూడా నన్ను ఒక ఆప్త మిత్రుడిగా చూశాడు. నేను ఆయనకు నిజంగా కూడా హానెస్ట్ సేవలు అందించా. కేసీఆర్ కూడా నన్ను నమ్మాడు. ఆయనకు నేను హానెస్ట్ సర్వీస్ చేశాను. ఆయన ఏం చెప్తా చేసి ఉండొచ్చు, బట్ నాకున్నటువంటి ఆ మేధస్సు అంతా వాడి ఆయన సక్సెస్ఫుల్ కావడానికి ఆ రోజుల్లో కేంద్రం ఆయన ఎంత తెలంగాణలో బిజీ ఉన్నా లేబర్ శాఖలో ఆయనకు ఒక మచ్చ రాకుండా నేను ఐ డిడ్ మై బెస్ట్. సో ఆ సైకాలజీతో ఫిలాసఫీతో ఉన్నామని కాబట్టి ఒక పదవి నాకుంటే నేను ప్రజాసేవగలుగుతానని కానీ, ఒక పార్టీ నన్ను గౌరవిస్తే ప్రజాసేవలుగుతాను నేను నమ్మను. ఖచ్చితంగా నేను చేసే సేవ అనేది ప్రజల కోసం ఉండాలనుకుంటా. అల్టిమేట్గా ప్రజలకు మిగిలేది మన పేరే తప్ప మనం సంపాదించిన ఆస్తులు కానీ ఇంకోటి కానీ ఏది మిగలదు. కాబట్టి ఆ కాన్సెప్ట్తో నేను తెలంగాణ ఉద్యమంలో గతంలో పార్టిసిపేట్ చేశా 69-71లో. ఇప్పుడు మళ్ళీ 10 years నా వైఫ్ వద్దంటే కూడా నేను రిజైన్ చేసి తెలంగాణ ఉద్యమంలో దూకా. ఆయన నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా నేను బాధపడలేదు. మీరు అన్నట్టు ఆయన ఎంపీ టికెట్ ఇవ్వలేదని మీకు కోపం వచ్చి, మంత్రి ఇవ్వలేదని కోపం వచ్చి, అవన్నీ వాస్తవాలు. ఆయన నన్ను గౌరవించాడు. నేను 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యా. దాని ద్వారా విపరీతమైన పోరాటం చేశా.
ఆ ఉభయ సభల్లో అంటే దాన్ని ఏమంటారు మన శాసన మండలి 2 సార్లు శాసన మండలిలో నన్ను చాలామంది అప్రిషియేట్ చేశారు నా పోరాట తత్వానికి కానీ నా స్పీచెస్ విని కూడా. సో ఐ థాట్ ఐ హ్యావ్ డన్ మై బిట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఫర్ మూమెంట్. తెలంగాణ లిబరేషన్ స్ట్రగుల్లో అగ్రభాగం ఉన్నాం, ఇప్పుడు కూడా మేము కాంప్రమైజ్ ఇంట్లో పడుకోలే. కాబట్టి అది ఒక సాటిస్ఫాక్షన్. అంత మాత్రం చేతి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏదో నన్ను గౌరవించలేదనో లేకపోతే బీజేపీ ఈరోజు నాకు పెద్ద పదవి ఇంకేదో ఇవ్వలేదనో నేను ఫీల్ అయ్యేవాడిని కాదు. నేను ప్రజా జీవితంలో కొనసాగుతా. నాకు ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎనర్జీ ఏదని ఉంటే దాన్ని కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల కోసం అంకితం చేస్తా. మళ్ళీ నేను నిజాం కాలేజీలో 11th నాడు ఒక జాబ్ మేళా కూడా కండక్ట్ చేస్తున్నా. 2 years దాని మీద స్టడీ చేసి 50 ప్రముఖ కంపెనీలు తీసుకొస్తున్నా హైదరాబాద్కి. దత్తాత్రేయ గారు ఇనాగ్రేట్ చేస్తున్నాడు. యువకులకు నిరుద్యోగులకు. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అంటే బీజేపీలో ఉండేటువంటి చాలామంది సీనియర్లని పక్కన పెట్టి మీకు పదవి వచ్చింది అంటే కొత్తగా మీరు జాయిన్ అయినప్పటికీ బీజేపీలో అనేటువంటిది బయట వినపడుతుంది. అవును. అంటే కారణం ఏమంటారు? అదే చెప్తున్నా మీకు. ఇది ఆ శాఖ నేను పనిచేశాను 3 years. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ బిజీగా ఉన్నప్పుడు అన్నీ నేనే నడిపా ఆ శాఖను 3 years. సో అది దత్తాత్రేయ గారికి తెలుసు. ఆయన ఉద్యమ క్రమంలో నాతో చాలా సందర్భాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ అయ్యాడు. నన్ను కూడా పిలిచాడు మీటింగ్స్కి, నా మీటింగ్స్కి వచ్చాడు. సో ఈ హ్యాస్ ఎ స్పెషల్ నా మీద ఒక దృష్టి. పిఎస్గా రమ్మన్నారు అనేది నేను పోలేను కదా, ఎమ్మెల్సీ ఉన్నా కదా అప్పుడు. పిఎస్ ఎట్లా పోతే ఇక్కడ ఎమ్మెల్సీకి నాకు టర్మ్ కొనసాగుతుంది. అప్పుడు ఆయన మంత్రి అయినప్పుడు ఇంకా 6 months నాకు ఇక్కడ ఎమ్మెల్సీ ఉంది. సో ఆయన పిఎస్కి నన్ను తీసుకోలేడు. అంటే పిఎస్గా ఎమ్మెల్సీ చేసి పోలేం కూడా. ఆయన అడిగాడు. ఆయన అడగడం అంటే మామూలుగా క్యాన్ యూ కమ్ టు డే ఆన్ డెప్యుటేషన్ అడిగారు. సో ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఆల్సో. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ ఎమ్మెల్సీ ఇక్కడ నేను రిజైన్ చేయాలి. ఎమ్మెల్సీకి రిజైన్ చేసి మళ్ళీ సేమ్ ఓల్డ్ పోస్ట్కి పోవాలి. అంత పెద్దగా నాకు నచ్చలేదు, చూడడానికి కూడా అది పెద్దగా అడ్వైజబుల్ లేదు. కాబట్టి నేను అన్నాను అవసరమైనప్పుడు పిలవండి సార్, నేను నా సహాయ సహకారాలు ఉంటాయి, నా సలహాలు ఉంటాయని చెప్పాను. పాప ఆయన అదే పద్ధతిలో అప్పుడప్పుడు నన్ను పిలుస్తూ ఉంటాడు. సో దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి ఆయన నన్ను కేంద్ర ఈఎస్ఐ బోర్డు మెంబర్ చేశాడు. గతంలో ఉన్న ప్రైవేట్ సెక్రటరీ పోస్టు ఓవరాల్ 100 శాఖలు చూసిన విభాగాల శాఖలో చూసిన నాకు వాళ్ళు ఇచ్చే ఈఎస్ఐ బోర్డు మెంబర్ అనేది పెద్ద పోస్టే కాదు నిజానికి. బట్ దాన్ని దృష్ట్యా ఈరోజు ఆ శాఖలో నా గతంలో ఉన్న అనుభవానికి సంబంధించినటువంటి ఆ సలహాలు ఆయనకి ఇవ్వగలుగుతున్నాను. ఆ కారణం చేతనే నాకు పొలిటికల్ పోస్ట్ కింద పెద్ద పొలిటికల్ పోస్ట్ కాదు అది. బట్ నేను ఈ రోజు ఆయనకి ఎప్పుడైనా సహాయ సలహాలు ఉపయోగించుకోవడానికి ఆయన నాకు ఫెసిలిటేట్ చేశాడు అది. సో అప్పుడప్పుడు ఢిల్లీ పోవడానికి అఫీషియల్గా నేను పోవచ్చు. ఆ శాఖలో ఏమైనా నాకు తెలిసిన విషయాలు ఉంటే ఆయన వారికి చెప్పచ్చు. ఆయన ఎంతో సీనియర్ మ్యాన్, తలపడినటువంటి నేత అయినా సమ్ టైమ్స్ మనకున్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్తో అవకాశం ఉంటుంది సలహా ఇవ్వడానికి. అది వాళ్ళు పాటిస్తారో పాటించారో వేరే విషయం. సో అంతమందుకు ఆయన ఫెసిలిటేట్ చేశాడు నాకు ఆ పదవితో. అది ఇట్స్ నాట్ ఎ బిగ్ చైర్మన్ పోస్ట్ లాంటిది కాదు, ఓన్లీ మెంబర్ నేను. ఆల్ ఓవర్ ఇండియాలో ఈఎస్ఐ బోర్డుకి ట్రస్ట్ బోర్డులో ఒక సభ్యుడిని నేను. సో దాన్ని నేను డెఫినెట్గా యూజ్ చేసుకుంటున్నా అవకాశాన్ని. అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్ళడానికి, కార్మిక రంగానికి, అసంఘటిత కార్మికులకు ఏదైనా ఇతోధిక సేవ చేయడానికి ఆ పోస్ట్ ఇచ్చిన పోస్టును నేను వాడుకుంటా. కాబట్టి పెద్దగా పార్టీలో ఆయన ఏదో మెంబర్ చేశారని బాధపడే నేను అనుకోను. ఎందుకంటే అందులో అట్లాంటివి 500 మెంబర్షిప్ ఉన్నాయి. సో మీరు అన్న ప్రకారంగా ఆ లిస్ట్ వేసుకుంటూ వస్తే కనీసం 499వ స్థానంలో అయినా ఉంటా. కానీ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అండి? తెలంగాణలో ప్రభుత్వం అనేది ఇట్ హ్యాస్ టు బి మోర్ కమిటెడ్ అండి టువర్డ్స్ వాట్ ప్రామిసెస్ వీ హ్యావ్ మేడ్. తెలంగాణ ప్రజల కోరికలు ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటి. సో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రియారిటీనే ప్రభుత్వం తన ముఖ్యాంశంగా పెట్టుకోవాలి తప్ప ఇతర అంశాల వైపు దృష్టి మగల్చకూడదు. అంటే నేనేది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అందుకే అంటే ఈ 3 అంశాలు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఏమైనా మీరు ఎంత పవర్ఫుల్ అపోజిషన్ లీడర్ అయినా మీరేమీ చేయలేరు. అధికారంలో ఉన్నవాడే ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతాడు. సో అధికారంలో ఉన్నవాడు ఒక ద్రష్ట అయి ఉండాలి, ఎక్స్పర్ట్ అయి ఉండాలి, అతనికి ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ వల్ల నేను ఏమంటున్నానంటే గతంలో పోరాటం చేసే సందర్భంలో మన అజెండాలో టాప్ అంశాలుగా ఉన్నటువంటి నిధులు, నీళ్లు, నియామకాలే. ఇవి తెలంగాణ యొక్క ఓవరాల్ స్వరూపాన్ని మార్చగలుగుతాయి. ఆ దిశగానే ప్రభుత్వం యొక్క దృష్టి ఉండాలి, వాళ్ళ కార్యాచరణ ఉండాలి, వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు కూడా ఉండాలి. అంతే తప్ప చిన్న ఆయత చండీయాగానికో లేకపోతే భద్రకాళికో 3 కోట్ల కిరీటాన్ని పెట్టడానికో లేకపోతే తీసుకుపోయి ఎర్రగడ్డలో ఆఫీసు మార్చడానికో సొంత ఇంటిని కట్టుకోవడానికి 50 కోట్లకో ఇట్లాంటి అంశాలకు ప్రాధాన్యత ఉండకూడదు. అవి చర్చనీయాంశాలు కాకూడదు. అప్పుడు ప్రియారిటీ ఫోకస్డ్గా ఉంటుంది. ఆ అంశాల మీద వాళ్ళు లక్ష్యంతో కనుక ముందుకు సాగితే ఖచ్చితంగా తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా ఉంటుంది. మనం ఆశించిన స్థాయిలో రేపొద్దున పిల్లలు కూడా 2019లో ఏమన్నా మార్పు జరిగే అవకాశం ఉందంటారా? నేనైతే పొలిటికల్ చేంజెస్ వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఆ లక్ష్య సాధన దారి తప్పింది. నేను అనుకున్నటువంటి నేను చెప్పిన పట్టాల మీద పరిగెత్తే రైలు అది ఇంజన్ కావచ్చు, గూడ్స్ బండి కావచ్చు నేను అన్నా కదా. ఇప్పుడు ప్రస్తుతం గూడ్స్ బండి లాగా కొత్త ప్రభుత్వం రావాల్సిన అనివార్యత ఉందంటారా? అది నేనైతే ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడైతే కొత్త ప్రభుత్వం ఉన్న 100% అన్ని అనివార్యత ఉందని అన్నాను. బట్ ఇదే పద్ధతిలో కనుక ప్రభుత్వం 1 year కనుక ఇట్లే ఉంటే
ఖచ్చితంగా అనివార్యత ఏర్పడుతుంది. ఆ దిశగా ఉద్యమకారులు ఆలోచించాల్సిందే, పొలిటికల్ పార్టీస్ ఆలోచించాల్సిందే. మళ్ళా మీరు అన్నటువంటి ఆ ఏకత్వం దిశగా అంశాల ప్రాతిపదిక మీదైనా సరే అందరూ యునైట్ కావాల్సిందే. వస్తేనే కరెక్ట్ కాన్సెప్ట్లో ఆశించిన స్థాయిలో మన పోరాటం కొనసాగుతుంది. అప్పుడే నిజమైనటువంటి బంగారు తెలంగాణ లేదా సామాజిక తెలంగాణ సాధించగలుగుతాం. సార్, మీరు తెలంగాణలో అంటే మీరు అనేక పార్టీలు అంటే ప్రభుత్వోద్యోగం ఉన్న మిగతా పార్టీలతో అనుబంధంగా ఉన్న మీకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ని మీరు క్రియేట్ చేసుకోగలిగారు. అంటే మీరు చేసుకోగలిగారా, లేకపోతే మీరు చేపట్టిన కార్యకలాపాల వల్ల ఏదైనా కూడా దానికి కారణం ఏమంటారు? ఇందాక చెప్పినట్టుగా అదేనా, లేకపోతే ఇంకేదన్నా ఉన్నదా? ఏముంది, నాకేం గాడ్ ఫాదర్ లేరు కాబట్టి పాలిటీషియన్స్ మీరు తెలుసు, గాడ్ ఫాదర్ అంటే చాలా ఈజీ. ఇఫ్ యు ఆర్ బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఈజీ టు గో ఫర్దర్ కదా. మనంతా కష్టపడి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీ కుటుంబ నేపథ్యం అంటే మీ కుటుంబం ఏంటి, మీ పర్సనల్? ఇప్పుడు నా పర్సనల్గా నా డాటర్ ఏమో అమెరికాలో సెటిల్ అయింది. మా అల్లుడు గుజరాతీ జైన్, ఆయన వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. సో వాళ్ళది లవ్ మ్యారేజ్ అంటే మేమే చేసాం, అరేంజ్ మ్యారేజ్ అనొచ్చు మీరు. వాళ్ళిద్దరు మాకు ఇన్ఫార్మ్ చేశారు, మేము పెర్ఫామ్ చేసాం. సో దానికి ఏం ఇబ్బంది లేదు. మీ కాల్ ఇట్ అరేంజ్ యాజ్ వెల్ యాజ్ లవ్ మ్యారేజ్. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు కంప్యూటర్ ఇంజనీర్స్. మా గ్రాండ్ సన్ 6 year old, వాడు అమెరికాలో ఉన్నాడు. మా బాబు కూడా ఇక్కడ ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు, న్యూజిలాండ్లో చదువుకున్నాడు, ఆక్లాండ్లో చదువుకున్నాడు. సో ఇది ఆల్సో ఏ కంప్యూటర్ టెక్నోక్రాట్. ఇంకా మ్యారేజ్ కాలేదు, బహుశా ఈ సంవత్సరం చేస్తే అంతే. బాధ్యతలు నాకు అంత మించలేదు. ఫాదర్కి సంబంధించిన వరకు ఆల్రెడీ నేను చెప్పాను. మదర్ ఇంకా ఉన్నారు, 85 years old, వరంగల్లో మా సొంత ఇంట్లో ఉంటుంది. ఫాదర్ జరిగిపోయారు 10 ఏళ్ల కింద. హీ హాజ్ నాట్ సీన్ మీ గెటింగ్ ఎలెక్టెడ్ యాజ్ ఎమ్మెల్సీ. జస్ట్ బిఫోర్ దట్ హీ డైడ్. బట్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ సైడ్ కూడా, అటు సైడ్ కూడా అందరు కూడా కంఫర్టబుల్గా సెటిల్ అయి ఉన్నారు. పెద్ద బాధ్యతలు అంటూ ఏం లేవు. సో మోస్ట్ వాట్ ఈస్ యువర్ అంటే గోల్, అంబిషన్? నా అంబిషన్ ఏమీ లేదండి. మిగిలిన ఇప్పుడు 75% ఆఫ్ లైఫ్ భగవంతుడు ఇచ్చిందనండి. ఏమన్నా అది పోయింది. మిగిలిన 25% ఆఫ్ లైఫ్ కూడా నేనేమనుకుంటున్నా అంటే ఏదో ఒక ప్రయోజనం కోసమే భగవంతుడు మిమ్మల్ని కానీ నన్ను కానీ సృష్టిస్తాడు. ఆ ప్రయోజనంలో భాగంగానే మేము ఉద్యమంలో చేరాం. సో దానికి అనుగుణంగానే కొన్ని పదవులు న్యాచురల్గా మాకు వచ్చాయి. దాన్ని కూడా ప్రజాసేవకి అంకితం చేసుకున్నాం ఆ సమయాన్ని. ఇప్పుడు మిగిలిన కాలం కూడా ఈ ప్రజాసేవలోనే గడపాలి. అంతిమంగా ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఏమైనా పనికి రాగలిగితే చివరి తెలివితేటలు ఏం లేదు. మీ తెలివితేటలు, మీ శక్తి సామర్థ్యాలని రాష్ట్ర బీజేపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అంటే సద్వినియోగం చేసుకుంటుందా? అసలు అవసరమేముంది? ఇప్పుడు లాస్ట్ ఒక వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు రాగానే, పాపం గౌరవించి. సీనియర్లు మీరు అన్నట్టుగా ఎంతోమంది సీనియర్లు ఉండగా, పెద్ద పెద్ద హేమాహేమీలు ఉండగా నన్ను ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ దీని లోపల నన్ను ఈఎస్ఐ బోర్డు మెంబర్గా ఇచ్చారు, జాతీయ బోర్డుగా. సో ఒక బోర్డు మెంబర్గా జాతీయ పదవి మీకుంటే రాష్ట్ర స్థాయిలో పదవి ఇవ్వకూడదు అనేది సముచితంగా గౌరవించారు, ఇచ్చారు కదా. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర ఉంది. సో నన్ను అట్లా ఇచ్చారు. సో అది కూడా నేను ఈరోజు తెలంగాణ కోసం దాన్ని వాడుతున్నా. నాకు ఇచ్చిన దాన్ని కూడా అటేమో ఢిల్లీ పోయినప్పుడు అవసరమైతే వారికి సలహాలు ఇస్తున్నా, ఓవరాల్ కంట్రీకి సంబంధించినంత వరకు. ఇక్కడికి వస్తే తెలంగాణ వాళ్ళకి అవసరమైన పద్ధతిలో ఉద్యోగ సంఘాలు, సంస్థలను తీసుకురావడం, తద్వారా మన తెలంగాణ ప్రజలకు ఏదైనా లాభం అవుతుంది. ఐఎమ్ డెఫినెట్లీ బిజీ. ఐ విష్ ఐ షుడ్ బి మోర్ బిజీ. ఇంకా ఆపర్చునిటీస్ వచ్చాయనుకోండి, బీజేపీ మరిన్ని అవకాశాలు కల్పించినా, లేదా ప్రజలు ఆదేశించిన అటువంటి అవకాశం వస్తే డెఫినెట్గా నేను తీసుకుంటా. బట్ ఐ విల్ నాట్ వేస్ట్ దట్ ఎనర్జీ. వాట్ ఎవర్ రిమైనింగ్ ఎనర్జీ ఈజ్ దేర్ విత్ మీ. ఉన్న మైట్ అండ్ రైట్తో ఖచ్చితంగా ఐ విల్ యూటిలైజ్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ తెలంగాణ అండ్ అవర్ కంట్రీ మెన్. ఓకే సార్, ఆల్ ది థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు కపిలవాయి దిలీప్ కుమార్. నేను ఎమ్మెల్సీ, 2 terms ఎమ్మెల్సీగా నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంట్ చేశాను. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికి కూడా పోషించాను. ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నాను. కేంద్ర ఈఎస్ఐ బోర్డు మెంబర్గా కొనసాగుతున్నాను. ప్రజాసేవలో ఉన్నాను. ఇప్పుడే విక్రమ్ గారికి నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఐ డ్రీమ్ ద్వారా. సో నా ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.